నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పాస్టర్ జాన్ పాల్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ప్రస్తుతం సోషల్‌గా సొసైటీలో అంటే ఈ క్రిస్టియానిటీ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? అసలు అంటే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఫస్ట్ క్లారిఫై చేసుకుందాం. ఆ తర్వాత ప్రవీణ్ గారు ఏం మాట్లాడారు అనేవి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు మామూలుగా క్రిస్టియన్స్ అంటే ఈ మత ప్రచారం అనేది ఎందుకు చేస్తారు? ఇప్పుడు మీ దేవుడి దగ్గర సత్యం ఉందంటే ఆటోమేటిక్‌గా వస్తారు కానీ మీరు ఆ దేవుడిని నమ్మకండి, మా దేవుడి దగ్గరికే రండి అని మీరు చెప్పుకోవాల్సిన ఈ పరిస్థితి ఏంటి? ఓకే, వెరీ గుడ్ అమ్మా. మత ప్రచారం అనే పదం మొట్టమొదటి తప్పమ్మా. మత ప్రచారం, మతం వేరు, క్రైస్తవ్యం అంటే వేరు. ఇప్పుడు ఈ క్రిస్టియానిటీ మతం కాదంటారా? కాదమ్మా, క్రిస్టియానిటీ మతం కాదమ్మా. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అని యేసుప్రభు చెప్పాడు. నేనే మార్గం, సత్యం, జీవం అన్నటువంటి యేసుప్రభు మతం కాదు ఆయన. నేనే అన్నప్పుడు ఒకటి ఆయన అబద్ధమైన అయి ఉండాలి, లేకపోతే ఆయన మోసమైన చెప్పి ఉండాలి, లేకపోతే ఆయనే నిజమైన అయి ఉండాలి. ఆయన నేను మార్గం అని చెప్పాడు. మతం అంటే ఏంటంటే నమ్మకం. అభిమతం అనేటువంటి పదం నుంచి పుట్టుకొచ్చింది. నమ్మకం, అభిప్రాయం అంతే. ఇప్పుడు ఉదాహరణకి ఈ మొబైల్ ఫోన్ ఎంత ఉండొచ్చు అంటే మీరు 80,000 అన్నారనుకో, అది మీ అభిమతం, మీ నమ్మకం, మీ అభిప్రాయం అంతే. నిజానికి ఇది ఎంత ఉంటుంది అన్నది అది నిజం, అది నాకు తెలుసు. అలా ప్రభువైన యేసుక్రీస్తు నేను మీకు మార్గాన్ని ఉపదేశిస్తానని చెప్పలే, నేనే మార్గం అన్నాడు. ఉంటే యేసు ప్రభు అయినా కరెక్ట్ అయి ఉండాలి, సత్యమై ఉండాలి, లేకపోతే మిగిలిన వారైనా సత్యమై ఉండాలి. ఇద్దరు సత్యమయ్యే అవకాశం లేదు. క్రైస్తవ్యం అన్నది మతం కాదు, ఒకటి ఇది మత ప్రచారం కాదు. యేసు ప్రభు సత్యమైనప్పుడు ఎందుకు ఆయన గురించి ప్రచారం చేయాలి అని అంటే ఆయన సత్యం కాబట్టి. ఆయన సత్యం కాబట్టి అదే ఆయన లీలలు తెలుసుకున్న వాళ్ళే వస్తారు కదా. అదే నేను చెప్తున్నానమ్మా. ఇప్పుడు పోలియో చుక్కలు వేస్తుంటారు, పోలియో డ్రాప్స్ వేస్తారు కదమ్మా. పోలియో డ్రాప్స్ వేసేటప్పుడు ఏం చేస్తారు, ప్రతి ప్రాంతంలో ఆ గవర్నమెంట్ స్కూల్ను ఆధారం చేసుకుని ఆ చుట్టుపక్కలంతా పోస్టర్లు, పాంప్లెట్లు అతికిస్తారు. ఒక మంచి సెలబ్రిటీ చేత ఒక యాడ్ ఇప్పిస్తారు, పలానా తారీఖు పోలియో చుక్కలు వేస్తారు, వేయించుకోండి అని చెప్పి. పోలియో చుక్కలు అన్నవి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి కాబట్టి, అంటే అంగవైకల్యాన్ని రాకుండా నివారిస్తాయి కాబట్టి దానికి సంబంధించి విస్తృతమైనటువంటి అవగాహన కల్పించడం అన్నది బాధ్యతగా తీసుకొని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక మంచి సెలబ్రిటీ చేత యాడ్ ఇప్పించడము, తర్వాత పోస్టర్ వేయించడం చేస్తుంది. పోలియో చుక్కల్లో పొటెన్షియల్ ఉందని దాని గురించి తెలుసుకున్న వాళ్ళు వస్తారంటే ఈలోపు చాలా నష్టాలు జరుగుతాయి. మనం ప్రపంచ యుద్ధ కాలంలో ఏంటంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఈ పెన్సిలిన్ అనే దాని గురించి యాక్సిడెంటల్గా కనుక్కున్నాడు, ఈ పెన్సిలిన్, ఈ యాంటీబయాటిక్ గురించి. అయితే ఆయన ఏం చేశాడు అంటే దాని గురించి డిస్క్రిప్షన్ రాసి ఆయన దగ్గర పెట్టుకొని ఇంకా ఆయన పనులు ఆయన నిమగ్నం అవుతూ వచ్చాడు. అయితే ఏమైందంటే సుమారుగా ఒక 10 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది గ్యాప్లో. ఈ గ్యాప్లో యుద్ధాలు జరగడము, ఈ గ్యాప్లో చాలామంది అప్పటికి ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి, వూండ్స్ ఎక్కువైపోయి చనిపోయిన వాళ్ళు కొన్ని మిలియన్స్ మంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. అనుకోకుండా అదే ల్యాబొరేటరీకి ఫ్లోరీ అండ్ చైన్ అనే ఇద్దరు యంగ్ సైంటిస్టులు వచ్చి వాళ్ళు అనుకోకుండా ఈ డాక్యుమెంట్ తీసుకొని చదివినప్పుడు ప్రపంచానికి కావాల్సినటువంటి యాంటీబయాటిక్ ఇక్కడ ఉంది అనే ఉద్దేశంతో వీళ్ళు దాన్ని బయటకు తీసుకొచ్చారు. అప్పుడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి, ఫ్లోరీ అండ్ చైన్ ముగ్గురు కలిపి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి దాన్ని డిస్కవర్ చేసింది ఎవరు అంటే ఫ్లెమింగ్. కానీ ఆయన కనుక్కున్నాడే తప్ప దాన్ని లోపల పెట్టాడు, కానీ వీళ్ళు బయట తీసుకొచ్చారు. ఈ గ్యాప్లో మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు ఇన్ఫెక్షన్ తోటి. మెడిసిన్ ఉంది, యాంటీబయాటిక్ కనిపెట్టాడు, కానీ దాన్ని ప్రపంచానికి తీసుకొని రాలే. దాని ఫలితంగా జరిగింది ఏంటంటే కొన్ని లక్షల మంది ప్రాణాలు పోయాయి. ప్రభువైన యేసుక్రీస్తు సత్యమైనప్పుడు, ఆయన నిజమైన దేవుడైనప్పుడు ఆయన గూర్చి తెలియనటువంటి ప్రపంచానికి సమాచారం వెళ్ళాలి. అంటే వాళ్ళకై వాళ్ళు తెలుసుకొని కంపారిజన్ ఎలా చేశారంటే ఒక వస్తువు దగ్గర నుంచి ఒక దేవుడికి ముడిపెట్టేశారు. అవును, అది ఎలా సాధ్యం? దేవుడికి ఒకరేమి నేను నీ కోసం ఇది చేస్తానని ఆయనకు చెయ్యక్కర్లేదు. ఆయన సత్యమైన వాడైతే ప్రతి ఒక్కరు ఆయన దగ్గరికి వెళ్తారు తప్ప మీరు అందరూ దూతల్లాగా కూర్చొని మీరు ఇక్కడికి రండి అని చెప్పే అవసరం లేదు కదా అని. అదే అమ్మా చెప్తున్నాను. నేను చెప్పింది ఒక వస్తువు గురించి కాదు, ఒక మనిషి ప్రాణాన్ని కాపాడే మెడిసిన్ గురించి చెప్పాను. మనకు 60, 70, 80, 90 సంవత్సరాల జీవితకాలం ఉంటే ఇందులో వచ్చేటువంటి ఈ ప్రాణాంతక పరిస్థితుల నుంచి కాపాడే మెడిసిన్ అన్నది సమాజంలోకి వెళ్ళడం ఆలస్యమయ్యే కొద్దీ మనుషులు చనిపోయారు. అయితే నేను మాట్లాడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు గురించి, నిత్యత్వాన్ని గురించి, ఎటర్నిటీ గురించి, మనం మరణించిన తర్వాత ఉండేటువంటి పరిస్థితుల గురించి. మనమంతా పాపం అనే రోగంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు, పాపులు అని బైబిల్ చెప్పింది.
కనుక ఈ పాపానికి మెడిసిన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అయినప్పుడు, ఆయన సిలువైనప్పుడు ఆయన్ను గూర్చిన సమాచారం ప్రపంచానికి వెళ్ళాలి. ప్రపంచానికి మనిషి తనంతట తాను సత్యాన్ని ఎప్పుడు వెదకడు. ఓకే, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఓకే, మీరు సత్యాన్ని ప్రచారం చేయాలి, దేవుణ్ణి చూపించాలని చేస్తున్నారు. కానీ చేసే పద్ధతి అనేది కరెక్ట్గానే చేస్తున్నారా? అంటే ఒక పని చేయాలంటే ఒక మార్గం ఉంటుంది. ఆ కరెక్ట్ మార్గాన్ని మీరు ఎంచుకున్నాను అనుకుంటున్నారా? అంటే మీ దేవుడు కరెక్ట్ కాదు, మా దేవుడే సత్యమైన వాడు, మిగిలిన దేవుళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు, ఇది అనేది కరెక్టా? ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు నచ్చిన దేవుణ్ణి, వాళ్ళకు నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ఉంది. కానీ ఎదుటి వారి మతాన్ని, దేవుణ్ణి తిట్టే హక్కు అనేది లేదు. కానీ ఎందుకని ఇలా, ఏ ధైర్యంతో ఇలా చేస్తున్నారంటారు? ఓకే, ఒకటమ్మా, మీరు చెప్పిన దాంట్లో కొంచెం వాస్తవం కూడా ఉంది, లేకపోలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అపోస్తుల్ని ప్రపంచాన్ని పంపిస్తూ చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని చెప్పడం జరిగింది. యేసుప్రభు ఎప్పుడు కూడా వారి మతాలకు సంబంధించిన దేవులను గురించి మీరు మాట్లాడండి అని యేసుప్రభు చెప్పలేదు. యేసుప్రభు చెప్పింది ఏంటంటే, నా సువార్తను గురించి, అంటే నా మరణ సమాధి పునరుద్ధానాలను గురించి ప్రకటించండి. ఈ నా సిలువను గురించి ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతారో వాళ్ళు రక్షింపబడతారు, ఎవరైతే నమ్మరో వాళ్ళు శిక్షించబడతారు అని యేసుప్రభు చెప్పాడు. అయితే కొంత మట్టుకు ఆయా ప్రాంతాల్లో ఈ మిగిలినటువంటి విశ్వాసాల జోలికి వెళ్ళి అలా వారిని కోపానికి రేకెత్తించి అలా కొంత మట్టుకు దుర్వినియోగం జరుగుతున్న మాట కొంత మట్టుకు వాస్తవం. కానీ అన్ని చోట్ల అలా జరగట్లేదు. మరి అలా చేస్తున్న వాళ్ళని ఇప్పుడు క్రిస్టియన్స్ అనాలా, నాన్ క్రిస్టియన్స్ అనాలా? వాళ్ళు క్రిస్టియన్సే, కాకపోతే అవగాహన రాహిత్యం. ఓకే, క్రిస్టియన్సే, బట్ అవగాహన రాహిత్యం. వాళ్ళ మీద నేను కూడా ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాను. అంటే క్రిస్టియన్స్ లో కూడా రకాలు ఉన్నారా? క్రిస్టియన్స్ రకాలంటే ఏ విధంగా? అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, వాళ్ళకి కొంత అవగాహన రాహిత్యం. అదే వీళ్ళల్లో కూడా రకాలు ఉన్నారా? రకాలని కాదు, అవగాహన రాహిత్యం అంటే సరైన టీచింగ్ లేకపోవడం. ఓకే, దేవుడి దగ్గర టీచింగ్ ఏంటండి? అంటే ఇప్పుడు నేను వచ్చేటప్పుడు బైబిల్ తీసుకొచ్చాను కదమ్మా, ఇది 1021 పేజీలమ్మా. ఇది సాధారణంగా అంటే అవగాహన లేని వాళ్ళకి, అంత పరిజ్ఞానం లేని వాళ్ళకి ఇది అర్థం కాదమ్మా. బైబిల్ అన్నది ఇది అర్థం కాదు, చాలా కష్టంతో కూడుకున్నటువంటి పుస్తకం ఇది. దీన్ని సరిగ్గా టీచ్ చేయాలి, సందర్భ సహితంగా టీచ్ చేసినప్పుడు ఇది అర్థమవుతుంది. కాబట్టి అలాంటి సరైన టీచింగ్ చేరని వాళ్ళు, మేము గతంలో ఈ దేవుని నమ్ముకున్నాం కదా, ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నాం కదా, అక్కడికి ఇక్కడికి తేడా చెబితే ప్రజలు యేసుప్రభు దగ్గరికి వస్తారనే ఉద్దేశంతో ఇవి దేవుళ్ళు కాదు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ అలా వారి మత గ్రంథాలకు దూరి వాళ్ళ దేవుళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఫ్యాక్ట్ అండ్ ఫీలింగ్ అని రెండు ఉంటాయి ప్రతి మనిషి. ఫ్యాక్ట్ అండ్ ఫీలింగ్ అని రెండు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మీరు నన్ను, మీ నాన్న త్రాగుడు పోతున్నారు అనుకోండి, అది ఫ్యాక్ట్ అయినా సరే నాకు ఫీలింగ్ అడ్డొస్తుంది, మా నాన్నని అనిందేంటి అని కోపం వస్తుంది. ఆ కోపంలో ఈ ఫ్యాక్ట్ని మర్చిపోతాను. ఇప్పుడు ఇతర దేవతల జోలికి వెళ్ళినప్పుడు వాళ్ళు అది నిజమో కాదో ఆలోచించేటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఎక్కువ శాతం మంది మా దేవుణ్ణి అన్నారని ఒక ఫీలింగ్లోకి వస్తారు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రకటించేటప్పుడు యేసు ప్రభు ఎందుకు సిలువ మీద ప్రాణం పెట్టాల్సి వచ్చింది, యేసు ప్రభుకి మనకి సంబంధం ఏంటని చెబితే వాళ్ళు నమ్ముతారా నమ్మదా అనేది వాళ్ళ వ్యక్తిగత విషయానికి వదిలిపెట్టచ్చు. కానీ చాలామంది ఇలా మీరు చెప్పినట్టుగా ఇతర గ్రంథాల్లోనికి, ఇతర దేవతల జోలికి వెళ్ళి వారి ఫీలింగ్, వారి కోపానికి, వారి మనోభావాలు దెబ్బతినేట్టుగా చేయడం ద్వారా కోపానికి గురై అలా యేసు ప్రభు మీద ఒక వ్యతిరేక ధోరణి వస్తుంది. కానీ వాస్తవానికి నిజంగా సువార్త చేయాల్సిన పద్ధతి ఏంటంటే యేసు ప్రభు ఎందుకు సిలువ మీద ప్రాణం పెట్టాడు అన్న చెప్పినప్పుడే అది నిజమైన సువార్త అవుతుంది. అయితే కొంతమంది అవగాహన రాహిత్యం వల్ల ఇలా చేస్తున్నారు. వాళ్ళు క్రిస్టియన్సే, కాకపోతే సరైన అవగాహన లేకపోవడం. ఓకే, ఇప్పుడు ఇంకొకటి అంటే దేవుడు విగ్రహారాధన మీరు చెయ్యరు. క్రిస్టియన్స్, ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవ్వరు కూడా విగ్రహారాధన అనేది చేయరు. కానీ కొన్ని పెద్ద పెద్ద చర్చిల్లో చూస్తే విగ్రహాలే పెడుతున్నారు. ఆ విగ్రహాలు పెట్టడం, మేరీ మాత దగ్గర అగరొత్తులు పెట్టడం, కొబ్బరికాయ పెట్టడం, దండలు వేయడం, ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఒక్క రకంగా ఇంకొకటి బతుకమ్మలు మీకు తెలిసే ఉండొచ్చు. క్రిస్టియన్స్ బతుకమ్మ చేసుకోవడం, తలనీలాలు ఇవ్వడం, మోకాళ్ళ మీద నడిచెళ్ళడం, అంటే ఒక విధంగా క్రిస్టియన్స్ అంతా కూడా ఒక మాయ చేస్తున్నారా? ఇప్పుడు క్రిస్టియానిటీలో ఏమీ ఉండదు, జస్ట్ వెళ్ళడం, ప్రేయర్ చేసుకోవడం అంతే. కానీ సనాతన ధర్మంలో ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఈ కళంతా పోతుంది కాబట్టి, మాకు క్రిస్టియానిటీలో ఇదంతా దొరకదు కాబట్టి కొన్ని సనాతన ధర్మంలోంచి తీసుకెళ్లి క్రిస్టియానిటీలో పెడితే అక్కడి నుంచి ఇక్కడికి ఈజీగా వస్తారు అనేసి ఇలా చేస్తున్నారంటారా? ఇది సనాతన ధర్మంలో ఉంది, ఇలా దీన్ని వాళ్ళు వాడుకుంటున్నారు అన్నది అది నిజంగా వాళ్ళు అవగాహన రాహిత్యంతో చెప్పారు. నేను చెప్తాను, ఇప్పుడు వినండి. నేను చెప్తాను, బైబుల్ ప్రమాణాన్ని పాటించిన వ్యక్తులంతా అవగాహన రాహిత్యం ఉన్నట్టే.
ఓకే. బైబిల్ ప్రమాణాన్ని పాటించడం వాళ్ళంతా, బైబిల్లో ఏం చెప్పబడింది దాన్ని పాటించడం వాళ్ళంతా అవగాహన రాహిత్యంలో ఉన్నట్టే. బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పబడిన మాట ఏంటంటే, పైన ఆకాశం ఉందే కానీ, క్రింద భూమి ఉందే కానీ, భూమి క్రింద ఉండే నీళ్ళ ఉందే కానీ ఏ రూపాన్ని కూడా చేసుకోకూడదు, సాగిల పడకూడదు, నమస్కారం చేయకూడదు, విగ్రహారాధన చేయకూడదు. విగ్రహం అన్నది నీ దేవుడిని యెహోవాకు హేయమైంది, అసహ్యమైంది అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. మీరు నాకు ఏ రూపాన్ని సాటి చేయగలరు అని దేవుడు డైరెక్ట్గా క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే భూమి ఆకాశం సృజించిన నాకు ఏ రూపాన్ని పెట్టి నాకు సాటి చేయగలరని దేవుడు స్పష్టంగా అడిగాడు. కాబట్టి విగ్రహారాధన తప్పు అన్నప్పుడు, మరలా ఈ క్రైస్తవం పేరుతో విగ్రహాలు కనబడుతున్నప్పుడు వీళ్ళు బైబిల్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు. మీరు ఇంతకుముందు అన్నారు కదా క్రైస్తవంలో రకాలు ఉన్నారా అని. క్రిస్టియానిటీలో 2 ప్రధానమైనటువంటి ఇందాక లేరన్నారు. చెబుతాను. మీరు అడిగింది ఏంటి, సువార్త ప్రకటించే విషయంలో మీరు అన్నారు, అందులో లేరు. కానీ అంటే ఇందులో కూడా పనుల్లో ఒకరు, సువార్తలో అలా ఒకరు. కాదు, సువార్త విషయంలో ప్రకటించే విషయంలో అవగాహన రాహిత్యం ఉన్న అక్కడేమీ డివిజన్ లేదు. ఓకే. మేజర్గా 2 డివిజన్స్ ఉన్నాయి, 2 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆర్సిఎం, క్యాథలిక్స్ అంటారు వీళ్ళు ఆర్సిఎం. రెండవది ప్రొటెస్టెంట్స్ అని పిలుస్తారు. ఆర్సిఎం అంటే ఏంటంటే అమ్మ, రోమన్ క్యాథలిక్ మిషన్ అని. ఇదేంటి అంటే ప్రారంభంలో అంటే 300లో, క్రీస్తు శకం 300లో ఆ ప్రాంతంలో ఏంటంటే యెరూషలేము నుంచి క్రైస్తవం అన్నది రోమ్, ఇటలీకి వెళ్ళింది. అప్పట్లో రోమిలు పరిపాలిస్తున్నారు కదా ప్రపంచాన్ని, రోమన్ నంబర్స్ వేస్తాం కదా మనం కూడా. ఆ రోమ్ పరిపాలిస్తున్నప్పుడు రోమ్కి వెళ్ళింది. అక్కడ రోమ్ చక్రవర్తి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, క్రిస్టియన్గా మారాడు ఆయన. అయితే ఆయన రోమియుడు కదా, ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నాడో ఆయన సింహాసనానికి కొంచెం ఇబ్బంది కలిగింది. ఏంటంటే ఈ వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, మనోడు కాదు అనేటట్టుగా రాజకీయంలో కొంచెం అలజడి చెలరేగింది. అప్పుడు ఈయన ఏం చేశాడు అంటే, అటు రోమన్ కల్చర్ని ఇటు క్రిస్టియన్ కల్చర్ని రెండింటిని క్లబ్ చేసి రోమన్ క్యాథలిక్ అనేది ఒకటి పుట్టుకొచ్చింది. అంటే రోమన్ కల్చర్ ఏంటంటే సూర్యుడిని దేవుడిగా ఆరాధిస్తారు, చంద్రుడిని, వీనస్ని. ఈ భారతదేశంలో ఏ విగ్రహారాధన ఉందో ఈ విగ్రహారాధన అంతా వాళ్ళు చేస్తారు అక్కడ రోమన్స్. కాబట్టి ఆ విగ్రహారాధన పట్టుకొచ్చి ఆ విగ్రహాల స్థానంలోకి యేసు ప్రభువుని, మరియమ్మని వీళ్ళందరినీ తీసుకురావడం, అంటే ఇద్దరిని కలిపాడు. ఎందుకని, ఆయన సింహాసనం కోసం. అలా మొట్టమొదటి భ్రష్టత్వం సంభవించింది ఏది, క్రైస్తవ్యానికి. ఈ విగ్రహారాధనని క్రైస్తవం రెండింటి కలపడం ద్వారా అలా రోమన్ క్యాథలిక్ మిషన్ వచ్చింది. ఇలా చేయడం తప్పు, విగ్రహారాధన మనం బైబిల్ ఒప్పుకోదు, ఇది క్రైస్తవ్యం కాదు అని ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని ప్రొటెస్టెంట్స్ అని పిలుస్తారు. ప్రొటెస్టెంట్స్ అంటే ఈ విగ్రహారాధన మీరు చెప్పినటువంటి బతుకమ్మో లేకపోతే ఈ మేరీ మాతను కూడా ఒక టెంపుల్ గా కట్టేస్తున్నారు. చెప్తున్నాను, చర్చిని కూడా టెంపుల్ లాగా కట్టేయడము, సిలువ పెట్టడము, ఈ బొమ్మలు పెట్టడము, కాయకర్పులు అర్పించడము, ఇవన్నీ ఉన్నాయి చూస్తారా, మీ మోకాల మీద నడుచుకుంటూ వెళ్ళడం, ఇవన్నీ కూడా వీటిని ప్రొటెస్ట్ చేసిన వాళ్ళని ప్రొటెస్టెంట్స్ అని పిలుస్తారు. అవి తప్పు అని చెప్పిన వాళ్ళు ప్రొటెస్టెంట్స్ అంటారు. నేను ప్రొటెస్టెంట్ని, మ్యాక్సిమం ఉన్నది ప్రొటెస్టెంట్స్. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి విగ్రహాలు ఉంటాయి కదా, వాళ్ళని ఆర్సిఎం చర్చ్ అంటారు. వాళ్ళని బైబిల్ ఒప్పుకోదు. బైబిల్లో స్పష్టంగా విగ్రహారాధన వద్దు అన్న తర్వాత అదే బైబిల్ విగ్రహారాధన చేస్తే వాళ్ళు క్రిస్టియన్స్ కాదు. సరే, మరి ఇప్పుడు ఇంత చెప్తున్నారు కదా, ఆల్రెడీ వాళ్ళందరి వల్ల క్రిస్టియానిటీకి చెడ్డ పేరు వస్తుంది అంటున్నారు. మరి మీరు ఎందుకు మార్చలేకపోతున్నారు? అంటే వాళ్ళందరికీ గట్టిగా చెప్పొచ్చు కదా, ఈ పనులన్నీ చేసేవారు క్రిస్టియానిటీకి అనర్హులు, మీరు ఇందులోంచి వెళ్ళిపోండి అని ధైర్యంగా చెప్పొచ్చు కదా. అంటే సత్యంగా ఉన్నవాడు ఒక్కడైనా చాలు, అసత్యంగా ఉన్న వాళ్ళు 100 మంది ఉన్నా దానికి చెడ్డ పేరు తప్ప వేరేదేమి రాదు కదా. సో మీరు ఆ పని చేయొచ్చు కదా. అవునమ్మా, నేను కానీ నాలాంటి వాళ్ళు కానీ మా క్రైస్తవంలో ఎప్పటి నుంచో దీని మీద నిరంతరంగా ఫైటింగ్ జరుగుతూనే ఉంది. నిరంతరంగా ఫైటింగ్ జరుగుతూనే ఉంటుంది. పొర్రపాటు కూడా ఒప్పుకో. ఒకవేళ హైందవుల గురించి మాట్లాడడానికి మేము వెనకాడతామేమో కానీ, ఎందుకంటే మాకు సంబంధం లేనటువంటి విషయం వాళ్ళ విశ్వాసంలోకి వెళ్ళడం. కానీ వీళ్ళు క్రిస్టియన్స్ అని పేరు పెట్టుకున్నారు కదా, బైబిల్ పట్టుకున్నారు కదా, ఎప్పటికప్పుడు వాళ్ళ మీద మాట్లాడుతూనే ఉంటాం, ఎప్పటికి కూడా మాట్లాడుతూనే ఉంటాం, ఎప్పటికి కూడా కడుగుతూనే ఉంటాం. ఇప్పుడు నా ఛానల్ కానీ మిగిలినటువంటి వ్యక్తులను చూస్తే ఏంటంటే ఇది తప్పు ఇది తప్పు అనే మాట్లాడుతూ ఉంటాం. కానీ మనం మార్చలేకపోవడం మన చేతిలో ఉండదు. చెప్పడం వరకు మనం చేస్తాం, కానీ వాళ్ళు మారతారా లేదా అన్నది మనకు సంబంధం లేదు. అంటే మీరు ఒక స్ట్రిక్ట్ గా ఒక రూల్ పాస్ చేస్తే చేంజ్ వస్తుందేమో కదా. ఎవరు రూల్ పాస్ చేస్తారు? ఇది భక్తి అన్నది వ్యక్తిగతం అమ్మా. భక్తి విశ్వాసం అన్నది వ్యక్తిగతం. నేను చెట్టు దగ్గరికి వెళ్తాను, చెట్టే నా దేవుడు అంటే వాడిని మనం ఏం చేయగలుగుతాం? చెప్పగలుగుతాం. బైబిల్ ఇలా చెప్పట్లేదు, విగ్రహారాధన తప్పు, దేవుని విగ్రహంలో వెదకూడదు అని చెప్పగలుగుతాం. ఈ మేరీ మాతను, యేసు విగ్రహమో లేకపోతే ఇంకోటి ఇలా ఎందుకని అలా చేస్తున్నారని చెప్పినప్పుడు చెప్పగలుగుతాం. కానీ వాళ్ళ మనసులు మార్చలేము. నా ఇష్టం అంటాడు వాడు. కాబట్టి విశ్వాసం అన్నది వ్యక్తిగతం, భక్తి అన్నది వ్యక్తిగతం. కాబట్టి రూల్ పాస్ చేయడం వల్ల జరగదు ఇది.
ఓకే. రూల్ పాస్ చేయడం జరగదు. ఇప్పుడు ఎందుకు రోడ్డు పక్కన ఏదైనా గుడి కట్టారు అనుకోండి, ఏ గవర్నమెంట్ దాన్ని కదిలించలేదు. ఎందుకని ఇది మనోభావాలతో ముడిపడినటువంటి అంటే విషయం. మీరు ఒక హిందువుని గాని, ఒక ముస్లింని మిగిలిన వాళ్ళని క్రిస్టియన్‌గా మార్చేస్తున్నప్పుడు మీ క్రిస్టియన్స్‌నే ఒరిజినల్ క్రిస్టియన్స్‌గా మార్చలేరా? ఆ ప్రయత్నం ఇక చేస్తున్నామమ్మా. ఇప్పుడు ఈ వేదిక మీద కూర్చొని ఆర్సిఎం మిషన్ అనేది, రోమన్ క్యాథలిక్ మిషన్ అనేది, అది విగ్రహారాధనకు సంబంధించింది. బైబుల్కి దానికి ఏ సంబంధం లేదు, క్రిస్టియానిటీకి దానికి ఏ సంబంధం లేదు అన్నటువంటి ఈ స్టేట్మెంట్ చిన్నదనుకుంటున్నారా? ఓకే. చిన్నదనుకుంటున్నారా? ఇది బయటకు వెళ్ళిన తర్వాత రోమన్ క్యాథలిక్ మిషన్ అన్నది బైబుల్కి అగెయిన్స్ట్, క్రైస్తవ్యం కాదు, అది బైబుల్ పట్టుకున్న హైందవులు వాళ్ళు. ఇంకా ఎక్కువ మాట్లాడితే హైందవులు విగ్రహారం చేస్తున్నారంటే వాళ్ళకి ఒక అర్థం ఉంది, ఒక బేస్ ఉంది. కానీ బైబుల్ పట్టుకొని విగ్రహారం చేస్తున్నారంటే వీళ్ళు హైందవులు కంటే కూడా ఇంకా తక్కువ. మీకు అర్థమవుతుందా? అర్థమైంది. బైబుల్ పట్టుకొని బైబుల్ ఏదైతే వద్దు అంటున్న దాన్ని చేస్తున్నారో వీళ్ళకంటే హైందవులే ఎక్కువ. బైబుల్ పట్టుకున్నటువంటి హైందవుల్ని ఆర్సిఎం అంటారు. ఇది ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను. అవునా? ఓకే. కాబట్టి ఎప్పటి నుంచో ఫైటింగ్. వీళ్ళు క్రైస్తవులు కాదమ్మా. వాళ్ళను ఇప్పుడు మీరు ఇంత ప్రశ్న అడుగుతున్నారు అంటే, ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు, బతుకమ్మ ఆడుతున్నారు అంటున్నారంటే ఎంత అవమానం అది క్రైస్తవ్యానికి. ఇలా అవమానకరంగా బ్రతుకుతున్నటువంటి వీళ్ళు బైబిల్కి వ్యతిరేకంగా మరి వీళ్ళని క్రైస్తవులని ఎలా అంటారు? అను వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడటం లేదు, ఇది పబ్లిక్లోకి వెళ్తుంది కదా, కొన్ని లక్షల మంది చూస్తారు కదా. కాబట్టి ఆర్సిఎం మిషన్ అనేది బైబిల్ పట్టుకున్నటువంటి హైందవులు వాళ్ళు, సింపుల్ అంతే. కాయకర్పూరం కానీ, అగరబత్తీలు కానీ, బతుకమ్మలు ఇవన్నీ కూడా హైందవులు కదా కనపడతాయి. అంటే ఒక విధంగా హిందువులు మార్చే ప్రక్రియ కూడా అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు కాయకర్పూరం కొట్టి హైందవులు మార్చేది ఉండదు. వాళ్ళు అక్కడున్న అదే కొడతారు, ఇక్కడున్న అదే కొడతారు. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఈ ఆర్సిఎం ఎవరైతే ఉన్నారో వీళ్ళు విగ్రహాన్ని చేస్తున్నారు, హైందవులు మార్చడం ఏంటి? వాళ్ళు ఇంకో విగ్రహాన్ని పెడతారు, వీళ్ళు ఈ మరియమ్మ విగ్రహాన్ని పెడతారు. ఇద్దరు హైందవులే నా దృష్టిలో. వీళ్ళు ఇటు మారిన ఉపయోగం లేదు, వీళ్ళు ఇటు మారిన ఉపయోగం లేదు. ఇప్పుడు ఇప్పుడు విగ్రహాలను పూజ చేసేవాళ్ళు, పండుగలు చేసేవాళ్ళు హిందువులే. కాకపోతే వీళ్ళ చేతిలో బైబిల్ ఉంటది, వీళ్ళ చేతిలో బైబిల్ ఉండదు. వీళ్ళు ఇటు మారిన ఉపయోగం లేదు, వీళ్ళు ఇటు మారిన ఉపయోగం లేదు. ఇక్కడ బైబిల్ ఉంటది కానీ ఇద్దరు హిందువులే. అంతే. ఈ బైబిల్ వీళ్ళు చదవరు పాపం. అయితే ఈ లెక్కను చూసుకుంటే క్రిస్టియానిటీ అనేది 100లో 20% ఉంటదేమో. ఇప్పుడు వీళ్ళందరినీ తీసేస్తే 20 కూడా ఉండకపోవచ్చు. బైబిల్ ప్రకారంగా ఉండే క్రిస్టియానిటీ ఇంకా తక్కువే ఉంటది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటారంటే, ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడుడి, నాశనానికి పోయే దారి బహు విశాలం వెడల్పునై ఉన్నది, ఆ దారి ద్వారా వెళ్ళేవారు అనేక మంది. కాబట్టి మీరు ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడి. క్రైస్తవం చాలా ఇరుకైనటువంటి మార్గం. ఎందుకంటే ఇది పరిశుద్ధమైన మార్గం, సత్యానికి సంబంధించిన మార్గం. సత్యాన్ని, పరిశుద్ధతను అందరూ కోరుకోరు కాబట్టి ఇరుకు ద్వారాను ప్రవేశింప పోరాడండి. నాశనానికి పోయేది చాలా విశాలంగా ఉంటుంది. సరే, ఇంకొక క్వశ్చన్, మేజర్ క్వశ్చన్ అండి. మిమ్మల్ని చాలా మంది అడుగుంటారు, నేను కూడా అడుగుతున్నాను. ఎందుకని ఫుడ్ తినరు? అంటే నేను ఒక దేవుడి దగ్గర పెట్టాను, అది ప్రసాదం మీకు తెచ్చి ఇచ్చాను, మీరు ఎందుకు తినరు? ఇప్పుడు మీరు చేసిన ఒక తిరుపతి లడ్డు ఉందనుకోండి, అదే శనగపిండి, అదే బెల్లం, అదే చక్కెర, అదే యాలక్కాయ, మీరేసిన అదే, నేనేసిన అదే, కానీ మీరు ఎందుకు తినరు? ఇప్పుడు మీరు ఆల్రెడీ కాదండి, మీరు ఆల్రెడీ క్రిస్టియన్, మీరు స్ట్రాంగ్ గా మనసులో ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రసాదం తినడం వల్ల నేను మలినం అయిపోతానని మీకేమి తెలుస్తుంది కదా, మీరంటే స్ట్రాంగ్ గా ఉంటారు కదా. అలాంటప్పుడు ఏ భయం లేనప్పుడు ఎందుకు తినరు మీరు? ఓకే, ఇది భయానికి, ధైర్యానికి సంబంధించింది కాదు, ఇది పవిత్రతకి అపవిత్రతకి సంబంధించి. అంటే హిందువులు పవిత్రంగా ఉండరు, అది హైందవులకు పవిత్రమేమో. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే విగ్రహాలకు దూరంగా ఉండండి, విగ్రహారాధన చేయకూడదని బైబిల్ చెప్పింది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, విగ్రహారాధన చేయకూడదు, సృష్టికర్తను తప్ప సృష్టాన్ని పూజించకూడదు. సృష్టాన్ని పూజించడమే విగ్రహారాధన అంటే. కాబట్టి ఏంటంటే ఈ ప్రసాదం అన్నది విగ్రహానికి అర్పించేటువంటి పదార్థం అది. కాబట్టి విగ్రహారాధనతో మేము ఏమాత్రం పాలు పంపులు లేకుండా ఉన్నప్పుడు మేము ఎందుకని ఆ విగ్రహానికి అర్పించినటువంటి అర్పితాన్ని, ఆ ప్రసాదాన్ని తినాలి? అది వ్యతిరేకం కదమ్మా. కాబట్టి విగ్రహారాధన అంటే బైబిల్ ప్రకారంగా సృష్టికర్తను వెక్కిరించడం. మీకు మాట చెప్తాను, బైబిల్లో ఉంది. దానియేలు బెల్షస్సర్ అనేటువంటి చక్రవర్తితో అంటాడు, విననైనను, చూడనైనను, గ్రహింపనైనను చేతకాని వెండి, బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అనువాటితో చేయబడిన దేవతలను స్తుతించావు కానీ నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయన నువ్వు గణపరచలేదు, స్తుతించలేదు అంటాడు. అంటే మన ప్రాణము, మన సకల మార్గాలు ఏ దేవుని వశమున ఉన్నావో ఆయన సృష్టికర్త. ఆయన వదిలిపెట్టి విననైనను, గ్రహింపనైనను, చూడనైనను చేతకాని వెండి, బంగారు, ఇత్తడి, కర్ర, రాయి అనువాటితో చేయబడిన దేవతలు, సృష్టికర్తకు ప్రతిగా మనం ఏదాన్ని పెట్టకూడదు. ఇది పాపం అని బైబిల్ చెప్తుంది. విగ్రహార్థం పాపం అని చెప్తుంది. దేవుని వదిలిపెట్టి విగ్రహాన్ని చేస్తున్నటువంటి ఇక్కడ పెట్టినటువంటి అర్పితాన్ని మేము తిన్నాం.
అది మాకు పాపంగా ఓకే, పరిగణించబడుతుంది. ఇప్పుడు వరి పంట పండించే వాళ్ళు ఊళ్ళల్లో ఉమ్, ఫస్ట్ పూజలు చేసిన తర్వాతే వరి కోత కోస్తారు. అవునమ్మా. మరి ఆ ఫుడ్ ఏం చేస్తారు? అలా ఏదైతే వరి కోత దగ్గర అర్పిస్తారు కదా, అది ప్రసాదంగా పరిగణించబడదు ఆ పంట. ఎందుకు కాదండి, నేను వాళ్ళు చెప్తాను. వాళ్ళ మత నేను ఆ చెబుతాను. నమ్మకంతోనే తీసుకొచ్చి పెట్టారు నేను అది. చెబుతానమ్మా. మీరు ప్రతి షాప్కి వెళ్తే, ఇప్పుడు ముస్లిం షాప్ ఉందనుకోండి, వాళ్ళకి సంబంధించి ఏదో ఆ ఫోటోను ఆ రాతో ఏదో ఉంటుంది ముస్లిం షాప్, లేదా హైందవుల షాప్కి వెళ్ళాలనుకో వాళ్ళు ఏదో ఒక ఫోటోలో ఏదో పెట్టుకోమంటారు ఖచ్చితంగా. ఉదయాన్నే షాప్ తెరవగానే పూజ చేస్తారు. వాళ్ళు మనకి ఇస్తున్నది ప్రసాదం కాదు, వాళ్ళు మనకి ఇస్తున్న సరుకులు. మనం అమౌంట్ ఇచ్చి దాన్ని తీసుకుంటున్నాం. ఇలా కన్విన్స్ అయిపోతారు కన్విన్స్ కాదమ్మా, కన్విన్స్ కాదు. ఇది బైబిల్లో రాయబడింది. మనస్సాక్షి విచారణ లేకుండా కటిక వాని అంగడిలో దొరికేదాన్ని తీసుకోండి అని ఉంది. కటిక వాని అంగడిలో అంటే అంగట్లో కొనుక్కుంటున్నాం, ప్రసాదం కాదు అది. ఇప్పుడు మీరు ఏదైతే తిరుపతి లడ్డు అన్నారు కదా, తిరుపతి లడ్డు అనేది ఎందుకు అక్కడే దొరుకుతుంది, ఎందుకు ఈ బేకరీ షాప్లో దొరకట్లేదు, ఎందుకని మిగిలినటువంటి కిరాణా కొట్లో దొరకట్లేదు? కొన్ని చోట్ల పవిత్రత ఎందుకు అక్కడ? రైట్, అదే అంటున్నాను. అక్కడ పెడితే దాన్ని ప్రసాదం అంటాం, బేకరీలో పెడితే దాన్ని లడ్డు అంటాం. కాబట్టి అక్కడ పూజా పునస్కారాలు చేసి అక్కడ దాన్ని ప్రసాదంగా ఇస్తున్నారు. అక్కడికి మేము కొనుక్కోవట్లేదు. బేకరీకి వెళ్తాం కొనుక్కుంటాం, లేదా షాప్కి వెళ్తాం కొనుక్కుంటాం. మీరు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో చూసాను మిమ్మల్ని, అంటే ఒక ఆయన అడిగాడు, ఇప్పుడు మీకు యాక్సిడెంట్ అయింది, సో ఆ పూజారి రక్తమే మీకు ఇవ్వాలి అంటే నేను తీసుకుంటాను అని చెప్పారు. అంటే లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ వచ్చేసరికి మాత్రం తీసేసుకుంటారు. బట్ తినే విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఇది కాకపోతే మనకు బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ప్రసాదం తినకపోతే మీ ముందు బిర్యానీ ఉంటది, ఇంకొకటి ఉంటది, అది తినేస్తారు. బ్లడ్ మాత్రం నీకు ఆయన ఇవ్వాలి, లేకపోతే చచ్చిపోతావు కాబట్టి బ్లడ్ తీసుకుంటారా? మీరు చెప్పింది అర్థమైంది, కానీ నేను ఆ ఇంటర్వ్యూలో చెప్పింది మీకు సరిగ్గా రీచ్ కాలేదు. నేను నా తోటి వ్యక్తిని ప్రేమిస్తాను, అలాగే ఫుడ్ని కూడా ప్రేమించవచ్చు కదా. మనిషిని ప్రేమిస్తాను. ఆ వ్యక్తి విశ్వసిస్తున్న దాన్ని నేనేమి, అది తప్పు అయితే నేను తీసుకున్న దాన్ని, ఆ వ్యక్తి విశ్వసిస్తున్న దాన్ని నేను అంగీకరించను. తోటి మనిషిగా నేను ప్రేమిస్తాను, తోటి మనిషి దగ్గర నుంచి నేను రక్తం తీసుకుంటాను. ఆ బ్లడ్ లోనే అణువున ఉంటుంది కదండి, ఆయన రామ అనుకునేది. బ్లడ్ లో లోపలికి వెళ్ళింది, అది ప్రసాదం నాకు వెళ్ళదు. అది నేను అనేది నేను చెబుతున్నా, భక్తి అనేది బ్లడ్ లో ఉండదు. ఎందుకు ఉండదండి? ఇప్పుడు దేవుడి రక్తం శుద్ధి చేయబడుతుందని అనరా మీరు? అది సింబాలిక్. ఇప్పుడు యేసు రక్తం నేను కడగబడ్డాను అని అన్నాను అనుకోండి, యేసు రక్తం నాకు పూసుకున్నాను అర్థం కాదు. కానీ ఆ రక్తానికి మీరు అంత విలువ ఇచ్చారు కదా, సింబాలిక్. అదేనండి, మీరు అంత రెస్పెక్ట్ అయితే ఇచ్చారు కదా. అవును కదా. మరి అలాంటప్పుడు ఈయన రక్తంలో కూడా అదే భక్తి ఉండొచ్చు కదా. ఏది? రక్తంలో భక్తి ఉండదమ్మా, రక్తంలో భక్తి ఉండదు, రక్తంలో పరిశుద్ధత ఉండదు, అపవిత్రత ఉండదు. రక్తం అన్నది అది లిక్విడ్ ఫామ్ లో ఉండేటువంటి ఒక అవయవం. అది మన శరీరం అంతటికి ఫుడ్ లో కూడా పదార్థాలండి, అవి న్యూట్రిషన్ పదార్థాలు. మరి లడ్డు అనుకుంటా, మీరు ప్రసాదం ఎందుకు అన్నారు? నేను లడ్డు అంటే అక్కడేంటి అంటే సరే, ఇప్పుడు నేను ఒక మనిషి అనట్లే, ఒక పూజారి అంటున్నా. అక్కడ మీ దగ్గర మీకు బ్లడ్ ఇవ్వడానికి వచ్చింది ఒక మనిషి కాదు, ఒక పరమ భక్తుడు, శ్రీకృష్ణుని భక్తుడు వచ్చాడు. ఓకే, తీసుకోరా? ఓకే, నేను అదే అంటున్నానమ్మా. పూజారి అన్నది ఆ వ్యక్తి వృత్తి, శ్రీకృష్ణుడి భక్తి. పూజారి అన్నది అంటే ఇప్పుడు మీరు కూడా ఒక పాస్టర్ అంటే ఒక వృత్తి, మీరు దేవుడిని మీ బ్లడ్ లో, మీ మనసులో ఇదంతా దేవుడు లేడా? ఇప్పుడు ఈ బైబుల్ అన్నది ఇదంతా నా బ్లడ్ లోకి ఎక్కదమ్మా. ఎక్కదండి. ఇప్పుడు మనం ఏమి ఇలా చింపుకొని ఎక్కించుకోము. మన మనసు గాని, మన అణువణువున మనం ఒకరిని ఆరాధిస్తేనే అసలైన భక్తులం అవుతాం కదా. నేను చెప్పేది అది, ఆ లాజిక్ లో చెప్తున్నాను నేను. ఓకే, నేను అదే అంటున్నాను. భక్తి అనేది బ్లడ్ లోకి వెళ్ళదు. క్రిస్టియన్ బ్లడ్, ముస్లిం బ్లడ్, హిందూ బ్లడ్ అలా ఉండదు. ఉండదు, ఫుడ్ లో కూడా ఉండదు. కానీ ప్రసాదం అన్నది రిలీజియస్ థింగ్. అక్కడ పెట్టినంత మాత్రం దేవుడు ఇట్లా ముట్టుకుని వచ్చి తింటాడండి. ఆ విగ్రహారాధన తప్పని చెప్తున్నదే, మేము. ఓకే, మీరు ఇప్పుడు ఒక ప్లేస్ లో ఉన్నారు, అక్కడ మొత్తం వరదలు వచ్చేసినాయి. అవును. మీకు 2 పిల్లలు, మీ భార్య ఉన్నారు. అవును. ఎవరో హిందువులు వచ్చేసి మీకు ప్రసాదాలు పంచారో, ఫుడ్ పంచారు. మీరు తినరు, సరే మీరు పరమ భక్తులు. ఎవరు చెప్పారు తిన్నది? తింటారు. మరి అప్పుడు భోజనం అని చెప్పి ప్రసాదం ఇస్తారు, తినరా? భోజనం అని చెప్పి ప్రసాదం ఇస్తే అది ప్రసాదం అని నాకు తెలియనంత వరకు నేను తినగలుగుతాను. ప్రసాదం అని చెప్పి ఇచ్చారు, మీరు తినరు, సరే మీరు పరమ భక్తులు. మీ పిల్లలకి పెట్టరా? ప్రసాదం అని ఇచ్చారనుకోండి, తినను, అసలు కూడా తగలను. ఇది ఎక్కడండి? మీ పిల్లల్ని కూడా పస్తు పెట్టేస్తారా? పస్తుగా చనిపోయినా సరే ఒప్పుకుంటాను. ఇది అసలు కరెక్టేనంటారు? అంటే మీరు ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నారంటే, ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాను వినండి. నేను ఆపదలో ఉన్నప్పుడు నాకు ఆ వ్యక్తి ఇవ్వాల్సిన భోజనం, ప్రసాదం కాదు. నేను ఆపదలో ఉన్నప్పుడు నీ మూర్ఖత్వాన్ని, మూఢత్వాన్ని నా మీద రుద్దే ప్రయత్నం చేస్తే కనుక తగలను. వినండి, ఆపదలో ఉన్నవాడికి ఏం పెట్టాలి? ప్రసాదం కాదు పెట్టాల్సి ఉంది, భోజనం పెట్టాలి. కానీ నేను క్రిస్టియన్ అని తెలిసి
నేను ఆపదలో ఉన్నాను తెలిసి, అవసరమైన పరిస్థితిలో ఉన్నాను తెలిసి నువ్వు ప్రసాదాన్ని ఇస్తున్నావు అంటే ఎంత మౌఢ్యం అది. సరే ఆయన చెప్పలేదు ప్రసాదం అని, మీ పక్కన వాళ్ళే చెప్పారు. ఆయన చెప్పలేదు నా ప్రసాదం ఇచ్చాడు, పక్కన వాళ్ళు చెప్పారు ప్రసాదం అని, పొరపాటు కూడా తిన్నావు. చెప్పారు మీ పిల్లల్ని చంపుకోనన్నా చంపుకుంటా అంటే ఇది ఎక్కడ భక్తి అంటారా, దీన్ని మూర్ఖత్వం అంటారా? అసలు ప్రమాదంలో ఉన్న వ్యక్తి, అవసరంలో ఉన్న వ్యక్తికి ప్రసాదం ఇచ్చేది ఎంత మౌఢ్యం అది అసలు నాకు తెలియదు. మీరు ప్రమాదంలో ఉన్నారని తెలిసి అంత ధైర్యంగా వాళ్ళు వచ్చి ఇచ్చినప్పుడు నువ్వు నాకు ప్రసాదం అని చెప్పిస్తావా, నేను తీసుకోను అని చెప్తారా? ఇది మూర్ఖత్వం అవుతుంది కదా. ఇంత ఎవరు పెట్టరమ్మా, ప్రసాదం ఇంత ఎవరు పెట్టరు, అంత పెడతారు. ఇప్పుడు తిరుపతి లడ్డు ఉందండి, తిరుపతి లడ్డు ఉంది, కొన్ని వందల వేల లడ్డూలు అవుతాయి. వరద ప్రమాదాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి తిరుపతి లడ్డూలు బూందీలు ఎవరు పెట్టడు. మీరు ప్రసాదాలు క్వశ్చన్ ఇది, అంత మించి ఇంకేం లేదు. కానీ నేను వెరీ సింపుల్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నాను. ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నా చచ్చిపోతాను కానీ బైబుల్లో ఒకటి చేయొద్దు అంటే దాని జోలికి వెళ్ళను. అందులో భాగంగా ప్రసాదం పెట్టి ఇది తినకపోతే చచ్చిపోతావు నువ్వు అన్నా సరే చావనే చేస్తాను కానీ దేవుడికి వ్యతిరేకంగా, బైబుల్ వ్యతిరేకంగా పోను. ఇది నా బైబుల్ నాకు అనుమతించదు. మీరు ఒకటి చెప్పండి, క్లారిటీ ఇవ్వాలి. ప్రసాదం అని చెప్పి ఇంత అన్నాలు తీసుకురారని, తిరుమలలో కూడా ప్రసాదం అని చెప్తారు కానీ అన్ని లడ్డూలు విగ్రహం దగ్గర పెట్టి తీసుకురారు. అమ్మా, ఈత చెట్టు కిందకి వెళ్ళి పాలు దాగినా కళ్ళు దాగినట్టే. మనం వెళ్ళిన ప్రదేశాన్ని బట్టి దాని డెఫినేషన్ మారిపోతుంది. ఆ ఈత చెట్టు కళ్ళు ఫైనల్ ఏంటంటే విగ్రహ సంబంధమైన దాంట్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ క్రైస్తవుడు పాలు పంపులు పొందకూడదు. దాన్ని బైబుల్ వ్యతిరేకిస్తూ ఉంది. విగ్రహారాధన అన్నది దేవునికి అగెయిన్స్ట్, ఆపోజిట్. కాబట్టి ఈ విగ్రహ సంబంధమైన దేంట్లో పాలు పంపులు పొందినా దేవుణ్ణి వెక్కిరించినట్టు. కాబట్టి బైబుల్ పట్టుకున్న ఏ క్రైస్తవుడు కూడా విగ్రహ సంబంధం దాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాలు పంపులు పొందడు. షాపులకు వెళ్ళి కొనుక్కుంటాడు, డబ్బిచ్చి కొనుక్కొని తెచ్చుకుంటాడు తప్ప అదేం ప్రసాదం కాదు. డబ్బిచ్చి కొనుక్కొని తెచ్చుకుంటున్నాం అంతేనా. గుళ్ళ దగ్గర, గోపురాల దగ్గర వెళ్ళి ప్రసాదాలు తినకూడదు క్రైస్తవుడు. అదేనమ్మా. ఇంకొకటి, ఇప్పుడు అంటే క్రిస్టియానిటీని బ్యాన్ చేసిన కొన్ని దేశాలు ఉన్నాయి. కొరియా, సోమాలియా అండ్ ఆఫ్ఘనిస్తాన్, చాలా దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో ఎందుకని క్రిస్టియానిటీ వ్యాప్తి చెందట్లేదు అంటారు? క్రిస్టియానిటీని ఏ కంట్రీలో బ్యాన్ చేయలేదు. అయితే క్రిస్టియన్స్ పర్సిక్యూట్ చేయబడుతున్నారు. పర్సిక్యూట్ అంటే హింసించబడుతున్నారు. ఎందుకని? రిలీజియస్ ఫ్రీడమ్ వాళ్ళ చేతులు తీసుకొని ఆ కంట్రీస్ ఆ రిలీజియస్ ఫ్రీడమ్ లేకుండా క్రిస్టియన్స్ పర్సిక్యూట్ చేస్తున్నారు. అంటే వినండమ్మా, ఎందుకు అంటే వాళ్ళ దేశంలోకి అవి ఎంటర్ అయినప్పుడు కొన్ని దేశాలు ఉన్నాయి, అవి ఎంతసేపు డార్వినిజం మీద నడుస్తాయి. డార్వినిజం మీదనో లేకపోతే ఏథిజం మీదనో ఇలా ఏంటంటే వాళ్ళకు కొన్ని రూల్స్ ఉంటాయి, ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కెనడా అనుకోండి, అక్కడ ఏంటి ఎల్జిబిటీ కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు. అలా ఏంటంటే వాళ్ళకు స్వేచ్ఛగా బ్రతికే దానికి ఈ బైబుల్ బోధించినప్పుడు ఏంటంటే బైబుల్ అది చేయకూడదు, ఇది చేయకూడదు అంటది. అలాంటప్పుడు ఏమవుతుంది? వీళ్ళ స్వేచ్ఛకు అంతరాయం కలుగుతుంది. దానికోసమని బైబుల్ మీద దాడి చేస్తున్న తప్ప, క్రైస్తవుల మీద దాడి చేస్తున్న తప్ప బైబుల్ బ్యాన్ చేసేది ఏ కంట్రీ ఇప్పుడు దాకా లేదని గూగుల్ ఇచ్చినట్టు సమాచారం. బైబుల్ బ్యాన్ చేశారని చెప్తే సమాచారం అమ్మా, ఇప్పుడు ఇది గూగుల్ అమ్మా, మీరు చెప్పిన టైప్ చేశాను నేను. అదే మీరు అంటే ఇప్పుడు మీరు చెప్పిందని టైప్ చేశాను. ఇక్కడ ఏం రాశాను చూడండి, ఏం రాశాను? మీరు చెప్పింది రాశాను. ఇక్కడ మీరు చెప్పిన దాన్ని గూగుల్ వచ్చింది. అంటే గూగుల్ నంబర్ ఏంటి? నేను ఈ టాపిక్ చూపించాను కదా, వినండి. ఇప్పుడు మీరు చెప్పింది నేను టైప్ చేశాను, నేను ఈ టాపిక్ లేవనెత్తలే. సరే, మీరు చెప్పిన కంట్రీస్ ని నేను కూడా చూపించాను. మరి లేలే, మీరు నాకు చూపించలే, అదేదో వీడియో ప్లే చేశారు. వీడియో అన్నది వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకుంటారు రూమ్ లో కూర్చొని. ఇది గూగుల్ ఇచ్చిన సమాచారం. అంటే గూగుల్ అన్ని కరెక్ట్. ఒక వీడియోలో చూసాను, మీరు గూగుల్ చెప్పిన నమ్మకండి అని కూడా అన్నారు మీరు. ఒకటి, ఇది సెక్యులర్ విషయం. ఇది ఓకేనా, ఇందులో బయాస్ లేదు, ఒక పక్షపాత ధోరణి లేదు. ఇది ఇంతవరకు నమ్మొచ్చు, దీన్ని హిస్టరీ పరంగాను సైన్స్ పరంగా నమ్మొచ్చు. ఓకేనా, మీరు ఇచ్చింది ఇక్కడ కొట్టాను. మీరు వాట్సాప్ ఇన్వైట్లు చూసి బైబుల్ బ్యాన్ చేయబడింది, క్రిస్టియన్ బ్యాన్, సారీ. సరే, అక్కడ అయితే క్రిస్టియన్స్ కి అయితే ఇబ్బంది అయితే ఉంది, పర్సిక్యూషన్ ఉంది. ఎందుకు పర్సిక్యూషన్ ఉంది? ఇప్పుడు స్త్రీ పురుషుని వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు అని బైబుల్ రాయబడింది. అంటే బట్టలే మార్చుకోకూడదు, ఎక్స్చేంజ్ చేసుకోకూడదని. ఇంకా ఏకంగా లింగ మార్పిడి చేసుకుంటున్నటువంటి వాళ్ళకి ఎంత ఎబ్బెట్టుకుంటుంది, ఎంత కష్టం ఉంటుంది బైబుల్ అనేది. సో వాళ్ళ స్వేచ్ఛను బైబుల్ క్వశ్చన్ చేస్తుంది. కాబట్టి బైబుల్ లేకుండా చేద్దాం, క్రిస్టియానిటీ లేకుండా చేద్దాం, అది వాళ్ళ వ్యక్తిగతమైన సమస్య. అది క్రిస్టియానిటీలో తప్పు ఉందని కాదు. అదే అమ్మా, ఇప్పుడు తాగకూడదు అని రూల్ పాస్ చేసింది అనుకో, తాగుడు బదులు ఏడుస్తారు. ఇంకొక క్వశ్చన్ అండి, అదేంటంటే ఇప్పుడు కొంతమంది బాగా ఫేమస్ అయిన వాళ్ళు పాటలు ఏసే నామగుడని, ఇంకెప్పుడు వాడుకుంటా వేసయ్యా అని, ఈ మధ్యన వచ్చిన కొయ్యి గాని, ఇవన్నీ అసలు ఎందుకు చేస్తున్నారంటారు వాళ్ళు? అంటే ఇప్పుడు ఇది నిజంగా భక్తేనంటారా? ఇది భక్తి కాదమ్మా. ఇది ఈ ఏసన్న ప్రియుడు,
లేకపోతే ఇదే ఈ టైప్ మళ్ళీ వాటికి విపరీతమైన ఆదరణ కూడా వస్తుంది. ఆ ఆదరణ కూడా మీ దగ్గర నుంచి వస్తుంది. ఓకే మీ హైందవుల దగ్గర నుంచి ఈ ఆదరణ వస్తూ ఉంది. ఓకే వీళ్ళని మేము రికార్డింగ్ డాన్సర్స్ అంటాం. ఓకే వాళ్ళు క్రిస్టియన్స్, ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏమనరా? వినండి, యేసే నా ప్రియుడు అని పాట పాడినటువంటి ఆవిడ రికార్డింగ్ డాన్సర్ వేసినట్టు డాన్స్ వేస్తూ పాడిందా, లేకపోతే అందులో ఏమైనా భక్తి ఏమైనా కనిపిస్తే మీకు ఏమైనా? రికార్డింగ్ డాన్స్ వేసాక ఫస్ట్ పాట దేవుడి పాట వేస్తారు, అది భక్తి అన్న వెంట మిగతాదంతా కాదు కదా. కాబట్టి క్రిస్టియన్ రికార్డింగ్ డాన్సర్స్ ఓకే అంతే. దీస్ ఆర్ క్రిస్టియన్ జోకర్స్ అంతే. ఈ కోయి కోయి పాట పాడినోడు కానీ ఈ యేసే నా ప్రియుడు అని ఈ టైప్ పాడుతున్నారు కదా, క్రిస్టియన్ జోకర్స్ వీళ్ళంతా. వీళ్ళని బట్టే ఈరోజు మీరు క్వశ్చన్ వేస్తున్నారు. వీళ్ళు జోకర్స్, వీళ్ళ మీద ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. ఓకే ఎప్పటి నుంచో మాట్లాడి కేసులు పెట్టుకొని పోలీస్ స్టేషన్ కూడా కేసులు కూడా పెట్టారా? లక్షణం కేసులు కూడా పెట్టారు. మరి రికార్డింగ్ డాన్సర్స్ కదా వీళ్ళంతా. ఇలా మాట్లాడిన దానికి కేసులు పెట్టారు, పోలీస్ స్టేషన్ కూడా పోయి వచ్చాను, అన్ని అయిపోయాము. కాబట్టి ఏంటంటే వాళ్ళు మీ మీద పెట్టారా? మరి అంతే కదా. కాబట్టి డాన్సర్స్ వీళ్ళు, అందులో భక్తే ఉండదు. నాకు తెలియదు యేసే నా ప్రియుడు అని పాట పాడిందంటే అది ఏమైనా ఉందా? ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది మీరే పాపులర్ చేశారు. ఓకే, అంటే ఎవరు క్రిస్టియన్స్ ఎవరు వినకుండానే ఇంతవరకు వచ్చిందా? అసలు వినరమ్మా ఇలాంటి వాళ్ళని. ఎవరు వినకుండా ఎందుకు వస్తారండి ఇంతవరకు? అసలు చూడరు మా క్రిస్టియన్స్, బైబుల్ ఫాలో అయ్యే క్రిస్టియన్స్ ఇలాంటి వాళ్ళు చూడరు. ఈ మిగతా మధ్యలో ఉంటారు చూసారు యూట్యూబ్ లో కొంతమంది, వీళ్ళు పాపులర్ చేశారు అంతే. చూడండి వీడు ఇలా పాడుతుంది ఇలా పాడుతుంది, వీళ్ళు పాపులర్ చేశారు, ఓవర్ నైట్ స్టార్ట్ చేశారు. కానీ వీళ్ళు మేము రికార్డింగ్ డాన్సర్స్ అంటాం క్రిస్టియానిటీలో. క్రిస్టియన్ జోకర్స్ వీళ్ళంతే, క్రిస్టియన్ పేరు చెప్పుకొని జోకర్స్ వీళ్ళంతే. ఒక పాపకి క్యాన్సర్ అయితే పాపం ఒక చర్చ్ లో నేను తగ్గిస్తానని చెప్పి నూనె రాస్తూ ఒక 30 days వరకు గడిపేస్తే ఆ పాప చనిపోయిందండి. అసలు ఇది ఎంత దారుణం. అలా కూడా చేస్తున్నారు, అసలు ఎందుకు చేస్తున్నారు అంటారు? నూనె రాచి ప్రార్థన చేస్తాను క్యాన్సర్ పోతుంది అన్నప్పుడు అక్కడికి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి దాన్ని నమ్మి ఉన్నారు అంటే వీళ్ళని ఏమనాలి? ఎంత అజ్ఞానంలో ఉండిపోయారు చూడండి, ఎంత అజ్ఞానంలో ఉండిపోయారు. అమాయకులు అనాలి. అమాయకులు. ఎలాగైతే భూత వైద్యులు ఉన్నారో, తాయితులు కట్టేవాళ్ళు, అంతరాలు వేసేవాళ్ళు, ఏళ్ల సందు నెలల సందు అని పిల్లలకి బాలగ్రహాన్ని అంతరాలు వేసేవాళ్ళు ఉన్నారో, ఎగ్జాక్ట్గా వాళ్ళే బైబుల్ పట్టుకుని కొబ్బరి నూనె పట్టుకున్నారు. ఇక్కడ తాయితులు అంతరాలు పట్టుకుంటారు, ఇక్కడ వచ్చి కొబ్బరి నూనె పట్టుకున్నారు. అంతే తేడా. ఈ ప్రేయర్ ఆయిల్ అని, ఏసు రక్తం బాటిల్స్ అని, ప్రేయర్ ఆయిల్ రుద్దుతామని అంటున్నారు కదా. హైందవులు ఎలాగైతే భూత వైద్యులు అంటారో వీళ్ళని కూడా భూత వైద్యులే. ఎప్పటి నుంచో ఈ ఏసు రక్తం బాటిల్ కొనకండి, ఇది వ్యాపారము, ఇది ఫేక్ అని మీరే చెప్తున్నారా? నాకు 2 ఛానల్స్ ఉన్నాయమ్మా. వుల్వ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ అంటే గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు అని ఒక ఛానల్. రెండో ఛానల్ జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్, యేసు ప్రభువే అన్నిటికీ పరిష్కారం అని. దీంట్లో వాక్యం చెబితే నేను బైబిల్ ఏం చెప్తుందని, దీంట్లో ఎవడు క్రైస్తవ్యాన్ని అవమానం పాలు చేస్తున్నాడు, ఎవడు మోసం చేస్తున్నాడు అన్నది వుల్వ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ లో చెప్తాను. నాకు 2 ఛానల్స్ ఉన్నాయి. గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు, మీ టైటిల్ అర్థమైందా? గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు. వీళ్ళు పాస్టర్స్ కాదు, ఇది చర్చ్ కాదు, ఇది క్రైస్తవ్యం కాదు అని కల్వ టెంపుల్ సతీష్ కుమార్ దగ్గర నుంచి, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ దగ్గర నుంచి, ఈ టచ్ అని పడగొట్టే వాళ్ళు, ఈ ప్రేయర్ ఆయిల్ అమ్మేవాళ్ళు, ఖర్చీఫ్లు అమ్మేవాళ్ళు, ప్రేయర్ మ్యాట్లు అమ్మేవాళ్ళు, పెన్నులు అమ్మేవాళ్ళు, అట్టలు అమ్మేవాళ్ళు, ఈ స్వస్థతల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న వాళ్ళందరినీ గురించి నా 2వ ఛానల్లో వుల్వ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్లో నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటానమ్మా. గొర్రె చర్మేసిన తోడేళ్ళని వాళ్ళకి సంబంధించి కేసులు పెట్టించుకున్నాను, లక్షలు డబ్బు పోగొట్టుకున్నాను. చిన్న విషయం కాదు కదా. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు లేండి, ఎప్పటి నుంచో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళొచ్చాను, లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. ఇప్పటికీ నడుస్తున్నాయి కేసులు. కాబట్టి ఏంటంటే నా బైబుల్ అబ్యూజ్ అవుతున్నప్పుడు నేను వాళ్ళ మీద ఫైటింగ్ చేస్తున్నాను. ఇంకో ఛానల్ ఏం చేస్తాను, జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ అని, అందులో బైబిల్ ఏం చెప్తుంది అని చెప్తాను. సత్యాన్ని ఒకవైపు బోధిస్తాను, ఏది సత్యం కాదో ఇంకోవైపు ఫైటింగ్ చేస్తాను. ఎప్పటి నుంచో మేము చేస్తున్నాం, నాలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు, వీళ్ళందరి మీద ఫైటింగ్ చేస్తున్నారమ్మా. మీరు కూడా పాస్టరే కదా, సో ఏమైనా నాకు కూడా ప్రాబ్లం వస్తే ఏమన్నా ఉష్ అని చెప్పేసి నేను ఇప్పటిదాకా అదే చెప్పాను. సారీ ఫర్ దట్. అంటే అలా ఇబ్బంది లేదు. చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్న ఇది. నేను ఏం చెప్తున్నానంటే అమ్మా, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడినప్పుడు మనం మనుషులం కాబట్టి మనకు వచ్చే బలహీనతలు, మనకు వచ్చే సమస్యల విషయం ఆయన స్పందిస్తాడు, ఆయన మన ప్రార్థన వింటాడు. ఇది బైబిల్ చెప్పింది. కానీ ఈ నూనె రాచి మేము బాగు చేస్తామని ఎవడైతే వాడి దగ్గరికి పిలుచుకొని చర్చిని ఒక పుణ్యక్షేత్రంలాగా మార్చి జనాలను అజ్ఞానంలోకి నెట్టివేస్తున్నాడో వాడు దొంగ పాస్టర్. మీరైనా మీరు మోకరించి యేసు ప్రభువా నా పాపాలు క్షమించు, నాకు వచ్చిన ఈ సమస్య నుంచి నన్ను విడిపించు అంటే ఆయన దేవుడు వింటాడు. ఇది బైబిల్ చెప్పింది. కానీ ఇక్కడికి రండి, ఈ చర్చికి రండి, ఇక్కడ ప్రార్థన చేసుకోండి, ఇక్కడ నూనె కొనుక్కోండి, ఇక్కడ ఇది చేయండి, నేను చేస్తాను, 7 వారాలు ఉండండి, 10 వారాలు ఉండండి, ఇలా చెప్పేవాడు మోసగాడు,
దొంగ, బైబిల్ ముసుగులో, క్రైస్తవ ముసుగులో సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు వాడు వ్యక్తిగతమైన స్వార్థం కోసం. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయనకి మీకు ఏంటి డిఫరెన్స్? ఆయన ఒకలా చెప్తారు, మీరు ఒకలా చెప్తారు. ఇప్పుడు ఏది కరెక్ట్ అసలు? ఓకే, కానీ ఎక్కువగా ఆయనకే అట్రాక్ట్ అవుతారు అందరు. అవునమ్మా, అబద్ధానికి అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది, అబద్ధానికి ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు. సత్యం నిక్కచ్చిగా ఉంటుంది, తిన్నగా ఉంటుంది, అది బెండ్ అవ్వదు, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సత్యం ఎప్పుడు కూడా తిన్నగా ఉంటుంది. విజయ్ ప్రసాద్ రెడ్డికి నాకు తేడా ఏంటంటే, విజయ్ ప్రసాద్ రెడ్డిని క్రాంతి ఛానల్లో ఇంటర్వ్యూకి పిలిచాడు కేఆర్ టీవీలో. అందులో ఆయన శ్రీరాముడికి జై కొట్టు అన్నట్టుగా నినాదం అన్నాడు, జై కొట్టు అని. ఈ వ్యక్తి పుసుకుమని జై కొట్టాడు. అదే వ్యక్తి నన్ను పిలిచాడు, నన్ను జై కొట్టమన్నాడు. నేను పొరపాటును కూడా ఆ పేరు కూడా ఉచ్చరించను, నేను జై కొట్టను అన్నాను. అది మా ఇద్దరికి తేడా. విజయ్ ప్రసాద్ రెడ్డి ఏంటంటే అందరి బంధువులాగా వ్యవహరిస్తాడు, అందరు కావాలి నాకు అని వ్యవహరిస్తాడు, అందరి చేత యాక్సెప్టెన్సీ కోరుకుంటాడు. నేనేంటంటే కేవలం ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకు ఇలా ఒంటెద్దు పోరాటం చేస్తున్నారు? ఏంటి సత్యం ఎప్పుడు ఒంటరిదేనమ్మా, సత్యం ఎప్పుడు ఒంటరిదే, ఒంటరి పోరాటమే చేస్తారు సత్యం. అంటే ఆయన చదివిన బైబిల్ ఒకటే, మీరు చదివిన బైబిల్ ఒకటే. అవునమ్మా. మరి మీరెందుకు ఇలా, ఆయన ఎందుకు అలా? అందరూ ఒకే క్లాస్ రూమ్లో ఉంటారమ్మా, అందరికి ఒకే టీచర్ బోధిస్తాడు, కానీ ర్యాంక్ అందరికి రాదు. ర్యాంక్ అందరికి రాదు. ఇక్కడ టీచర్ల ప్రాబ్లం లేదు, వాళ్ళ అవగాహన లోపం. ఒక్కొక్కరు దాని మీద శ్రద్ధ చూపించే విధానం. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడని యేసు చెబితే, మరలా ఇంకో దేవుడికి జై కొడితే అసలు ఏంటది నాకు తెలియ కొడతాను. అక్కడ జై కొట్టేటువంటి నీవు యేసు ఎందుకు నమ్ముకోవడం? తప్పే ఉంది. ఉంటే అటైనా ఉండు, ఇటైనా ఉండు, రెండు పడవల మీద ప్రయాణం చేయొద్దు. బైబిల్ ఏం చెప్పిందో దాన్ని ప్రకటించంతే, బైబిల్ ఏం చెప్పిందో దాన్ని ప్రకటించంతే. బైబిల్ పట్టుకొని బైబిల్ కాకుండా ఇంకొక వ్యక్తిని కూడా అభిమానిస్తాను, గౌరవిస్తాను, వాళ్ళకి చేయకూడతాను, వీళ్ళకి చేయకూడతాను, ఆ ప్రసాదం తింటాను, ఆ గుడికి వెళ్తానంటే అసలు ఏం చేస్తున్నావు నువ్వు? అంటే ఆయన నినాదం నా మతాన్ని ప్రేమిస్తాను, పరమతాన్ని గౌరవిస్తాను అనే నినాదం కూడా. నేను ఇప్పటి వరకు ఏమైనా హైందవాన్ని దూషించానా? లేదు. హైందవాన్ని దూషించానా? దూషించలేదు కదా. పరమతాన్ని అంటే వాళ్ళని మనం సహోదరుగా భావిస్తాం, కానీ వాళ్ళ విశ్వాసంలోనికి వెళ్ళి రాజీపడం. విశ్వాసాన్ని విషయానికి వస్తే రాజీపడం, కానీ సహోదరులుగా మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్గా గౌరవిస్తాం. అందరూ కలిసే ఉన్నాం. నా స్నేహితులు కానీ, బంధువులు కానీ, మిగతా వ్యక్తులు అందరూ హైందవులే, అందరూ క్రిస్టియన్స్ ఏం కాదు కదా. వాళ్ళే దూషించం, కానీ భక్తి విషయానికి వచ్చినప్పుడు అక్కడ రాజీపడం. గుర్తుపెట్టుకోండి అమ్మా, వాడు పట్టుకున్న ధర్మాన్ని, వాడు పట్టుకున్న గ్రంథాన్ని ఎవడైతే గౌరవిస్తాడో వాడి వల్ల సమాజానికి ప్రయోజనం ఉంది. కానీ వాడు పట్టుకున్నది ఒకటి, చెప్పేది ఇంకొకటి అయిందనుకోండి, వాడి వల్ల సమాజానికి నష్టం. అటైనా ఉండాలి, ఇటైనా ఉండాలి, అటైనా ఉండాలి, ఇటైనా ఉండాలి. అది మా ఇద్దరి తేడా ఏంటంటే, అందరు కావాలి, అందరు నన్ను చూడాలి, అందరిలో నేను యాక్సెప్టెన్సీ కోరుకుంటున్నాను అనేటువంటి వ్యవహారం ఈ రెడ్డి గారిది. అసలు ఆ పేరు చూసారా, చివరిలో రెడ్ అని ఉంది. నువ్వు యేసుని నమ్ముకున్నావు, ఏదో క్రిస్టియన్ పేరు పెట్టుకోవచ్చు కదా, రెడ్ అని ఎందుకు పెట్టుకున్నావు? అంటే ఇప్పుడు మిగిలిన దేవుళ్ళని జై కొడితే యేసు ప్రభుని నమ్మకూడదు. మరి అంతే కదమ్మా. అంతేనా? మరి అంతే కదా. ఇప్పుడు మా నాన్నకు అపోజిషన్ ఇంకోటి ఉన్నాడు. ఉదాహరణకి నేను ఒక ఎక్స్ పార్టీ పని చేస్తున్నాను, మీరు వై పార్టీకి ఉన్నారు. వై పార్టీకి జై కొడితే ఇది ఒక రకంగా ఏదో దెబ్బలాటలు పెట్టడం అన్నట్టుగా ఉంటుంది. దెబ్బలాట కదమ్మా, సత్యానికి అసత్యానికి ఎప్పుడు పోరాటం ఉండనే ఉంటది. సత్యానికి అసత్యానికి ఎప్పుడు పోరాటం ఉంటది. సత్యం అసత్యం భుజం మీద చేయవేదో అంగీకరించదు. ఇది ఎలా అంటే కలహాలు పెట్టేటట్టుగా, మీది మీరే మాది మేమే కాదు అన్నట్టుగా. ఇదే సత్యం, ఇది అందరూ యాక్సెప్ట్ చేయాలి, అసత్యం నుంచి బయటికి రండి. ఓకే, అంటే మిగిలిన దేవుళ్ళని మతాలని అసత్యం అన్నట్టుగానే చెప్తున్నారు. ఇందాక చెప్పను అంటూనే చెప్పకనే చెబుతున్నారు. నేనే మార్గం, సత్యం, జీవం అన్నప్పుడు, నేనే అన్నప్పుడు ఆయన కాకుండా ఇంకెవరు లేరు అని. ఆయన కాకుండా ఎవరు లేరంటే ఇంక మిగిలిన వాళ్ళు లేనట్టే కదా. ఇంకోటి, మీరు విగ్రహారాధన దూషణ ఎప్పుడు చేయలేదండి? ఎప్పుడు చేయలేదండి, విగ్రహారాధన ఎప్పుడు దూషణ చేయలేదు. అసలు నేను పట్టించుకున్నాను. ఓకే, అంటే మీరు ఇప్పుడు విగ్రహారాధన దూషించరు అంటే విగ్రహారాధనని చేసే వాళ్ళని దూషించినట్టే కదా. కాదమ్మా, విగ్రహారాధన అదేంటది? ఇప్పుడు అంతే కదా, విగ్రహారాధన వాళ్ళు చేస్తున్నారు, నేను దాన్ని దూషించను, నాకు సంబంధం లేదు. అంటే మీరు దూషించరు, కానీ మీరు వాళ్ళ లెక్కలోకి తీసుకోరు. అంటే ఒక రకంగా వాళ్ళకి సత్యం చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రండి, ఈ విగ్రహాన్ని విడిచిపెట్టండి అని చెప్పే ప్రయత్నం చేస్తాను నా మట్టుకు నేను, అంతేగా దూషించను. అంటే ఏమంటారు, పొమ్మనక పొగబెట్టినట్టు, అంటే చెప్పనట్టు కాదు, డైరెక్ట్ గా చెప్తాను. చెప్పినట్టు దాచిపెట్టేది ఏం లేదు. యేసు ప్రభువే మార్గం, సత్యం, జీవం, ఆయన తప్ప ఇంకో దేవుడు లేడు.
డైరెక్ట్ గా చెప్తాను. ఇదే చెప్తున్నాను ఇప్పుడు నేను ఇప్పటిదాకా చెప్పేది ఇదే. ఆయన ఒక్కడే దేవుడు, ఇంకే దేవుడు లేడంటే మిగిలిన హైందవులు గాని, ముస్లిమ్స్ గాని, జైనులు గాని వాళ్ళ అభిమతాన్ని మీరు కించపరిచినట్టే కదా. కించపరిచినట్టు కాదు, నా మతాన్ని నేను చెప్పుకున్నట్టు. అది మీకు అనిపిస్తుంది. వినండి, నా ప్రభు యేసుక్రీస్తు అని నేను ప్రకటిస్తున్నాను. వాళ్ళు నాకేంటి 2 ఎంత అని వచ్చిన క్వశ్చన్ 4 అని రాశాను, ఇంకా 6 రాసినాడు, 7 రాసినాడు, 8 రాసినాడు, నేను కించపరిచినట్టు కాదు. నాకు 4 అని తెలిసింది, నేను 4 అని రాశాను. ఇంకొకటి వచ్చి నేను 5 అని రాశాను, నేను 6 అని రాశాను, నన్ను కించపరిచామంటే నాకేంటి సంబంధం? నేను 4 అని నేర్చుకుని 4 అని రాశాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సత్యం అని బైబుల్ చెప్పిందమ్మా, నేను బైబుల్ నమ్ముతున్నాను. యేసు ప్రభు సత్యం అని బోధిస్తాను. పక్కనోడు కించపరచబడుతున్నాడా లేకపోతే బాధపడుతున్నాడా నాకు అనవసరం అది. అంటే నీకోసం నేను అబద్ధం చెప్పమంటావా? యేసు ప్రభు దేవుడు కదా. సరే, మీరు ఇప్పుడు మీ వెర్షన్ లోనే మీరు డెఫినెట్ గా చెప్తారు, ఇది వదిలేద్దాము. ఇంకొకటి అంటే చాలా మందికి ఉన్న డౌట్, ఇది నాకున్నది కాదు. క్రిస్టియన్స్ ఎక్కువగా హిందువులనే మత మార్పిడి చేయించడానికి ట్రై చేస్తారు, ముస్లింల జోలికి వెళ్ళరు, వెళ్తే వాళ్ళు ఊరుకోరు అనేది ఒకటి ఉంది. ఇది నిజమేనా? కాదమ్మా, ప్రతి ప్రాంతంలో, ప్రతి దేశం, ప్రతి జనాంగం నుంచి క్రైస్తవులు ఉన్నారు, ముస్లిం పాస్టర్లు ఉన్నారమ్మా, ముస్లిం పాస్టర్లు ఉన్నారు. ప్రతి ప్రాంతం నుంచి, ప్రతి కులం కానీ, గోత్రం కానీ, ప్రతి దేశం కానీ, ప్రతి జనాంగం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు అని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అయితే భారతదేశంలో మెజారిటీ హైందవులు, భారతదేశంలో మెజారిటీ హైందవులు కాబట్టి వీళ్ళు కనపడతారు. మైనారిటీ ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళు కనపడరు, సంఖ్య అనేది కనపడదు. కానీ ప్రతి జనాంగం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు అని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. నేను అడిగిన క్వశ్చన్ వీళ్ళని కాకుండా వీళ్ళని కూడా ప్రయత్నం అయితే చేస్తారు. మా ఎదురుగా ఉన్నది ఒక డాక్టర్, తన దగ్గరకు వచ్చిన వ్యక్తిని పేషెంట్ లాగే చూస్తాడు. హిందూ, క్రిస్టియన్, ముస్లిం చూడ్డు ఏ డాక్టర్ కూడా. బైబుల్ పట్టుకున్నటువంటి పాస్టర్గా ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించేటువంటి సువార్థికుడు వ్యక్తుల్ని హిందూ, ముస్లిం, జైనులను చూడ్డు, అందరం పాపులమే. నాకు యేసు ప్రభు పరిచయం అయ్యాడంటే నేను నా పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తున్నాను ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారా. అయితే మిగిలిన వ్యక్తులు వీళ్ళ పాపాల నుంచి ప్రాయశ్చిత్తం పొందాలి అంటే నేను వాళ్ళకు ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించాలనే ధోరణితోనే ఉంటాడు. వాళ్ళు ఎవరని చూడడం. అయితే ఎక్కువ శాతం మంది హైందువులు ఉన్నారు కాబట్టి వాళ్ళు అంగీకరిస్తారు, నంబర్ కనపడుతుంది. మిగిలిన వాళ్ళు మైనారిటీ కాబట్టి వాళ్ళు అంగీకరించినా సరే నంబర్ కనపడదు. అది వచ్చిన సమస్య. వీళ్ళు వాళ్ళని సువార్త చేయము, అందరికీ సువార్త చేస్తాం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చేయమన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. మేము మనుషులు చూడం, ప్రతి వ్యక్తికి సువార్త ప్రకటిస్తాం. చెప్పడం అయితే అందులో ప్రయత్నిస్తారు, అంతే కదమ్మా. ఒకప్పుడు నేను కూడా లోకంలో బ్రతుకుతున్నాను, అంటే పాపం, పరిశుద్ధత లేకుండా, మంచి చెడు లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు సువార్త నన్ను మార్పు చేసింది, నన్ను మార్చింది. ఇలాంటి మార్పు సమాజంలో కోరుకున్నాను కాబట్టి అందరికీ ప్రకటిస్తాను ప్రభువైన యేసుక్రీస్తు వారిని. ఫైనల్ గా క్రిస్టియానిటీ అంటే ఏంటి? ఒరిజినల్ క్రిస్టియన్ ఎలా ఉండాలి? ఒరిజినల్ క్రిస్టియన్ యేసు ప్రభు బోధ, ఆయన ఏం చేశాడో ఆయన బోధకి కుడికి కానీ ఎడమకి కానీ పోకుండా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు సారూప్యతలోనికి ఎదగడానికి ప్రతినిత్యం ప్రయాసపడాలి. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఏ పాపం కోసం అయితే మనల్ని క్షమించడానికి, విడిపించడానికి ప్రాణం పెట్టాడో ఆ పాపం నుంచి బయటకు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తుని గౌరవించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వరూపాన్ని సమాజానికి చూపించాలి, తనలో చూపించాలి. తన మాట ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, తన పనుల ద్వారా కానీ ప్రభువైన యేసుక్రీస్తుని చూపించాలి. విగ్రహారాధనలు ఇవన్నీ చేసేవాళ్ళని అసలు ఇవన్నీ లేవమ్మా. విగ్రహారాధన ఎప్పుడు పోయింది కదా ప్రారంభంలో. వినండి, ఇవన్నీ చేసేవాళ్ళు అందరూ కూడా హిందువులే. హిందువులు ఆర్సీఎంలు కూడా విగ్రహం చేస్తారమ్మా. ఆర్సీఎంలు కూడా విగ్రహారం చేస్తారు. ఎవరు విగ్రహారం చేసినా బైబిల్ దాన్ని పాపం అని చెప్తుందమ్మా. అంటే నేను బైబిల్లో కొన్ని చూసినప్పుడు కొన్ని లైన్స్ ఉన్నాయి, అవి నిజమా కాదా చెప్పండి చాలు, ఓకేనా? వర్జిన్ కాదు అంటే పెళ్ళైన అమ్మాయికి వర్జిన్ కాదు అని అనుమానం వస్తే పెళ్లిలోనే ఫస్ట్ నైట్ లోనే అమ్మాయిని చంపేయాలని ఒక పాత నిబంధనలో ఉందట. ఇది నిజమేనా? ఒకసారి అది ఎక్కడుంది, దాని కాంటెక్స్ట్ ఉందా లేదా జస్ట్ చాలు. లేదా? ఓకే. జీసస్ ని కాకుండా వేరే దేవుణ్ణి నమ్మితే రాళ్లతో కొట్టి చంపేయాలి. లేదమ్మా. ఓకే, లేదు. ఇవన్నీ ఎందులో కూడా లేవు. లేదు. ఓకే. తర్వాత క్రాస్ చెక్ చేసుకోండి. పాపులను శిక్షించాలి, లేకపోతే వారి ఇళ్లపై పడి వారి భార్యను రేప్ చేయాలి అని కూడా ఉందట. అస్సలు లేదమ్మా, అస్సలు లేదు. మీరు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇదే కట్ చేసి ఇదో ఎక్కడ ఉందని చెప్పండి. ఇబ్బంది అంటే లేదు, నేను మిమ్మల్ని ఏదో ప్రూవ్ చేయాలని ట్రై చేయట్లేదు, కానీ కొంతమందికి ఉన్న విష ప్రచారం లేదమ్మా. అసలు ఏంటది? అసలు ఆ రాతే నాకు తెలియకడతాను. యేసుని నమ్మకపోతే, దేవుని నమ్మకపోతే వాళ్ళ ఇంటి మీద కూడా వాళ్ళు దోచుకొని వాళ్ళు రేపు చేయాలి. అసలు ఏంటమ్మా నాకు తెలియకడతాను? అలాంటి రాత ఉంటే బైబుల్లో, ఈ బైబుల్ పట్టుకుని ఇంత అందుకేనంట కొన్ని కంట్రీస్ లో, ఐ మీన్ స్కూళ్ళల్లో ఇప్పటిదాకా నేను చెప్పాను. ఏమని చెప్పాను? నో కంట్రీ, ప్రపంచంలో ఏ కంట్రీ బ్యాన్ చేయలేదు అని మీకు చదివి వినిపించాను. ఈ బ్యాన్ చేశారన్నది వాట్సాప్ యూనివర్సిటీ విష ప్రచారం. ధోరణి మరియు గుర్తింపు వంటి అమెరికాలో బైబిల్ నిషేధం,
వినండి, నిజంగా ఒకసారి నిజం. పాజ్ చేయండి చెప్తాను, అశ్లీలత హింస ఉన్న కారణంగా ఒకసారి క్లోజ్ చేయండి చెప్తాను. ఒక కెమెరా పెట్టుకొని నేను కూడా వీడియో చేస్తాను. మనకు ప్రమాణం వీడియో కాదు, మనకు ప్రమాణం గూగుల్ ఇచ్చిందే అది ప్రమాణం. మీరు ఒక వీడియో చేస్తారు, నేను ఒక వీడియో చేస్తాను. మనం ఏది నేర్చుకున్నా వీడియో అన్నది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి మనం నేర్చుకుంటాం. వినండి, వీడియో అన్నది వాళ్ళ వ్యక్తిగతం. ఎవడు ఏదైనా మాట్లాడతాడు, ఓకే, ఎవడు ఏదైనా మాట్లాడితే వీడియో అన్నది వీడియో కాదు, ప్రమాణం మనకి స్టాండర్డ్ అది కాదు. గూగుల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చదివి వినిపించాను, మీరు టైప్ చేసిందే నేను టైప్ చేసి మీకే చూపించాను. ఇది నేను రాసిన ఇది ఉందని ఉంది. బ్యాన్ లేదమ్మా ప్రపంచంలో, ఎక్కడ బ్యాన్ బ్యాన్ లేదు. లేదు. బట్ అక్కడ అది వాళ్ళు ఆ దేవుడిని నమ్మితే మాత్రం వాళ్ళు ఊరుకోరు ఇన్ ద సెన్స్ బ్యాన్ అనే కదా. నో బ్యాన్ వేరు, పర్సిక్యూషన్ వేరు. ఓకే, పర్సిక్యూషన్ వేరు, బ్యాన్ వేరు. సరే వాట్ ఎవర్, వాళ్ళైతే అక్కడ అంటే ఆ దేవుడిని నమ్మనివ్వట్లేదు అంతే కదా. ఎందుకు నమ్మనివ్వట్లేదు అంటే వాళ్ళ ఏమంటారు, వాళ్ళ రూల్స్ కి వ్యతిరేకంగా ఉంది అది. వాళ్ళేమో ఎల్జిబిటి కమ్యూనిటీ అని, లేకపోతే విగ్రహారాధన, లేకపోతే తాగుడుబోతులు. ఇక్కడ మన దగ్గర లేరా? మన దగ్గర కూడా ఉన్నారు కదా అలాంటి వాళ్ళు, బోలెడు మంది ఉన్నారు. మనది సెక్యులర్ కంట్రీ అమ్మా. కొన్ని ఏంటంటే సెక్యులర్ కంట్రీనే, ఆ సెక్యులర్ కంట్రీ అంటే అందరికి సమాన హోదా ఉంటుంది. అందరికి సమాన హోదా ఉంటది ఇక్కడ, అందరూ సమానమే ఇక్కడ చట్టం ముందు. కానీ మిగతా కంట్రీలో అలా ఉండదు. సో అందుకని వాళ్ళ లైఫ్ స్టైల్కి అడ్డు వస్తుంది కాబట్టి విచ్చలవిడి తిరగాలనుకుంటున్నారు. బైబిల్ దానికి కంచె వేస్తుంది, కళ్ళు వేస్తుంది. అందుకని దీని మీద పడ్డారు. ఓకే, ఫైనల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు అన్య మతాలని అంటే వేరే దేవుళ్ళని నమ్మరు ఇవన్నీ చెప్తున్నారు. ఫుడ్ తినం మేము ఇవన్నీ చెప్తున్నారు. ఓకే, ప్రసాదం తింటే ఇవన్నీ చెప్తున్నారు కదా. మరి తిరుమలలో ఈ క్రిస్టియన్స్ జాబ్ చేశారట లాస్ట్ జగన్మోహన్ రెడ్డి పాలనలో. మరి అది ఎంత వరకు కరెక్ట్? ఏ క్రిస్టియన్ కూడా హైందవ గుడుల్లో పని చేయడు, ఆ వ్యక్తి మనస్సాక్షి ఒప్పుకోదు. ఏ నిజమైన క్రైస్తవుడు కూడా హైందవ గుడుల్లో కానీ క్రైస్తవేతర సంస్థల్లో వారి దేవతలకు సంబంధించిన వాటిలో పని చేయడు, మనస్సాక్షి ఒప్పుకోదు. ఇక చేశారు అంటే వాళ్ళకు నాకు సంబంధం లేదు, బైబిల్ ఒప్పుకోద్దాన్ని. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి. నేను ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరిస్తున్నాను. ఉదయం మధ్యాహ్నం రాత్రి నాకు ఇష్టం వచ్చిన ప్రార్థన చేసుకుంటూ యేసు ప్రభుని దేవుడిగా ఆరాధించేటువంటి నేను ఇంకో దేవుడు ఉన్నాడని చెప్పి విగ్రహాలను చేస్తున్నటువంటి స్థలంలో అక్కడ పనిచేసి ఆ జీతం తెచ్చుకొని నేను తినడం అంటే అసలు ఎంత వ్యతిరేకంగా ఉంది కదా ఇది. కాబట్టి ఏ నిజమైన క్రైస్తవుడు కూడా విగ్రహారం జరిగే చోట పని చేసి అక్కడ నుంచి జీవనోపాధి సంపాదించుకోడు. అంటే బతుకు తెరువు కోసం, భార్య పిల్లల కోసం కూడా చేసే వాళ్ళు ఉంటారు కదండి. ఉండకూడదు అలా, ఇంకేమి లేదా, అక్కడికే వెళ్ళాలా, ఇంకెక్కడ లేదా? అదే వచ్చిందేమో ఆయనకి. మానేసి ఇంకో దాన్ని చూసుకోవాలి. ఇంకోటి మానేసి అక్కడ జాబ్ రాకపోతే మీరు ఇస్తారా డబ్బులు ఆయనకి? ఏది మీరు పోషిస్తారా? అలా కాదు. ఒకటది తప్పు, బైబిల్ దాన్ని అంగీకరించదు. నాకు తెలిసిన ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి అడిగాడు. వాళ్ళు ఈ గుడి ఎదురుగా ఈ బొమ్మలు అమ్ముకోవడం ఈ చేస్తుంటారు చూసారా, అలా ఎప్పటి నుంచో వాళ్ళ వృత్తి అంట. నాకు ఫోన్ చేసి, అన్న ఈ విధంగా మేము ఎప్పటి నుంచో వృత్తి మీద ఆధారపడుతున్నాం, ఇప్పుడు ఏసుకొని నమ్ముకున్నాం కదన్నా, ఏం చేయమంటా అంటే ఇమ్మీడియట్గా అక్కడ మానేసాయి అని చెప్పాను. ఇమ్మీడియట్గా అక్కడ మానేసాయి, అలాంటి జీవనోపాధి నీకు వద్దు. అది అసలు అది రెడిక్యులస్ అండి. అక్కడ తను ఏదో పని చేసి వాళ్ళ పెళ్ళాం పిల్లల్ని పోషించుకుంటే అది మానేయని వాళ్ళ వృత్తి, వాళ్ళ జీవన ఆధారాన్ని పోగొట్టేస్తే అది మీరు జీవనాధారం. ఓకే, మీరు దేవుళ్ళని నమ్మకండి అని చెప్పండి, అది బాగా ఉంది. అలా కాదు అది తప్పు. జీవనోపాధి గురించి మీరు ఆలోచిస్తున్నారు. దీనికి మించిన జీవనోపాధిని ప్రభువైన యేసుక్రీస్తు ఇస్తాడు. ఆయన దేవుడు అయితే మరి ఎందుకని ఆ రోజు అమ్మాయికి చర్చిలో చనిపోయింది, ఆ పిల్లకి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మీరు చెప్పిన జీవనోపాధి గురించి అది కాదు కదా. దానికే చెప్పాను, ఏమని చెప్పాను, ఎలాగైతే ఇక్కడ జీసస్ ఇచ్చినప్పుడు అక్కడ ఎందుకు ఇవ్వడు? అసలు అక్కడ జీసస్ కాదుగా పిలిచింది, వాడు పిలిచాడు. కొబ్బను నమ్ముకోవడానికి వాడు పిలిచాడు. వీళ్ళ అమాయకత్వంతో అక్కడికి వెళ్ళారు. ఏది భక్తి ఏది మూఢనమ్మకం అనేటువంటి ఆ కనీస అవగాహన లేకుండా అక్కడికి వెళ్ళారు. ఎలాగైతే భూత వైద్యుడు చేస్తున్నాడు బయట అంతరాలు తాయితులు కట్టి, అలాగే వీడు చేస్తున్నాడు కదా అని ఆ కనీస అవగాహన ఎందుకు లేకుండా పోయింది? వినండి, జీసస్ని ఇక్కడ పిలుస్తున్నాడు అంటే తెలిసిపోతుంది కదా. మీరు అన్నారు కదా అన్ని రోజులు వెళ్ళినప్పుడు తెలిసిపోతుంది కదా అక్కడ ఏం జరుగుతుందని. బైబుల్ బోధించేవాడు పాస్టర్ అమ్మా. మీలాగే ఒకటే విషయం, ఇప్పుడు మీరు ఎంత నిక్కచ్చుగా ఉన్నారంటే నేను ఇది చెయ్యనని ఎంత ఇదిగా మీ దేవుణ్ణి మీరు నమ్ముతున్నారో వాళ్ళు కూడా అలాగే నమ్మి ఉండొచ్చు కదా. ఎవరు? ఆ పేరెంట్స్. ఏ విశ్వాసమైనా సరే వాక్యానికి కట్టుబడి ఉండాలి. వాక్యానికి బయటకు వెళ్ళినటువంటి బైబుల్ బయటకు వెళ్ళింది అది విశ్వాసం కాదు, మూఢనమ్మకం అవుతుంది. నేను అనేది దేవుణ్ణి వాళ్ళు కూడా అంతలా నమ్మి ఉండొచ్చు కదా. దేవుణ్ణి నమ్మడం అంటే
ఆయన తన్ను గురించి తాను ఏమని బయలుపరుచుకున్నాడు, ఆయన గుణాల గురించి. అందరూ బైబిల్ చదవలేరు కదండి. బైబిల్ చదవనప్పుడు ఇంక మాట్లాడడం దేనికి నాకు తెలియగలుగుతాను. వాళ్ళు బైబిల్ దాకా తీసుకున్నప్పుడు దేనికి? అంటే బైబిల్ చదివిన వాళ్ళే క్రిస్టియానిటీ బైబిల్ చదవాలి, బైబిల్లో ఏముందో తెలుసుకోవాలి. కొంతమంది చదువులేని వాళ్ళు ఉన్నారు. ఒకటి మనకు చదువు రాకపోయినా సరే కొన్ని ఇది వాస్తవమా కాదనేటువంటి ఒక అవగాహన మానవుడికి దేవుడు ఇచ్చాడు కదా, ఒక స్పృహ ఇచ్చాడు కదా. ఇప్పుడు ఆయిల్ రాసి రోజు ప్రార్థన చేస్తున్నానంటే అరే ఈ రోజు వెళ్ళాను, దేవుడి మీద నమ్మకం అనుకోవచ్చు కదా. కాదమ్మా, కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేస్తున్నాడు, ఏముంది అక్కడ దాంట్లో కొబ్బరి నూనెలో? ఏం వాళ్ళు అదే నమ్మారేమో. మరి ఇంకేం చేద్దాం, ఇలా నమ్మిక. ఇప్పుడు ఏమంటారు, మా మదనపల్లి ఏరియాలో కూడా మేము ఈ రాత్రి చనిపోయి నెక్స్ట్ యుగంలోకి ప్రవేశిస్తున్నాం అని చెప్పి వాళ్ళు కూడా నమ్మారు, ఆ క్షుద్ర పూజలు అవన్నీ నమ్మారు. అలా 2 ఆడపిల్లలు చచ్చిపోయారు. ఒకరిని ఒక చెల్లిని అక్క కొట్టి చంపితే అక్కని తల్లి కొట్టి చంపేసింది. ఏమంటే మేము చచ్చిపోయి ఇంకో జన్మలోకి వెళ్తున్నాం, ఇంకో యుగంలోకి వెళ్ళిపోతాం అని చెప్పావు. కాబట్టి ఏదో చెత్త పుస్తకాన్ని తీసుకొని నమ్మడం, అలా చచ్చిపోవడం, మరలా మా భక్తి నమ్మకం. అంటే ఇప్పుడు చదువున్న వాళ్ళు, చదువుకోవడం వచ్చిన వాళ్ళు, బైబిల్ చదివిన వాళ్ళు మాత్రమే మంచిగా సర్వైవ్ అవుతారు, మిగిలిన వాళ్ళు ఇలా లేదమ్మా. చదువు దాకా కాదు, చదువు కంటే ముందు, చదువు అక్షర జ్ఞానాన్ని ఇస్తుంది. చదువు కంటే ముందు మనకు ఒక కామన్ సెన్స్ అని ఉంటుంది, ఇంగిత జ్ఞానం అని ఒకటి ఉంటుంది. ఎదురుగా జరుగుతుంది ఏంటి, ఇది భక్తి మూఢనమ్మకం అనే ఇంకిత జ్ఞానం ఒకటి ఉంటుంది మనిషికి. తర్వాత చదువు అనేది అక్షర జ్ఞానం అంతే. మనకు ఒక స్పృహ, ఒక ఎరుక, ఏంటి ఎదురుగా ఉన్నది అనేది, ఆ మోసమా లేదా భక్తి అనేది ఉంటది. వీడు పాస్టర్లు అయితే మోసం చేస్తున్నాడు, అది ఉంటది. తెలివి లేని వాళ్ళు మాత్రమే తొందరగా, వెరీ గుడ్, తెలివి లేని వాళ్ళు, ప్రతి దాన్ని గుడ్డిగా నమ్మే వాళ్ళు, చదువుకోనక్కర్లేదు, తెలిసిపోతే ఎదురుగా ఏం చేస్తున్నాడు అని. ఆ స్పృహ లేనివాడు ఇక్కడ కాకుండా ఇంకో చోట మోసపోవడానికే నిర్ణయించబడి ఉంటాడు. అంతే. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మునని రాయబడింది. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును. వచ్చింది క్యాన్సర్, రాసేది కొబ్బరి నూనె, ఎలా తగ్గుతుంది నాకు తెలియగలుగుతాను. అంటే ఇప్పుడు దేవుడిని ఇప్పుడు ఆయన దేవుడు ఏం చేయలేదు అంటున్నారు కదా, అసలు దేవుడిని మీ జీసస్ ని నమ్మాలంటే ఎవరైనా, ఇప్పుడు నేను నమ్మాలి, నాకు ఏదో కావాలంటే నేను ఎలా నమ్మాలి ఆయన్ని? ఒకటి, యేసు ప్రభు మీకు ఏమైనా కావాలంటే నన్ను నమ్మండి అని చెప్పలేదు బైబిల్లో. మీకేమైనా కావాలంటే నన్ను నమ్మండి, నేను ఆపద ముక్కులు వాడిని అని. ఇంకా ఆ మాట ఎందుకండి మళ్ళీ ఇదే క్రిటిసైజ్ అంటే? ఏమన్నాను? నాకేమన్నా కావాలంటే జీసస్ నమ్మాలన్నారు కదా, అలా మీ ఆపదలు ఆదుకోవడానికి మీరు అలా చేశారు. మరి జీసస్ ఏం చేశారు ఆ పాపని? ఎందుకు కాపాడలేదని మీరు? మీ అవసరాలు ఏంటి, మీ కోరికలు ఏంటి అని అడగడానికి రాలేదు. పాపక్షమాపణ కోసం నేను శిలువ మీద ప్రాణం పెట్టాను అని చెప్తున్నాడు ఆయన. మీ పాప క్షమాపణ కోసం నేను శిలువ ప్రాణం పెట్టాను. మీరు ఎక్కడ మిగిలిపోయారు ఇంకా అంటే, నాకేమైనా కావాలంటే వేసుకొని నమ్మాలని ఇంకా ఆ అవసరాల దగ్గరే మిగిలిపోయారు. కానీ బైబిల్ బోధిస్తున్నది ప్రభు యేసుక్రీస్తు చెప్పింది అది కాదు. మనం పాపులమే, పాపంతో ఉన్నాం, చనిపోతే నిత్య నాశనం నరకానికి వెళ్తాము. వినండి, మనం చావు కోసం ఎదురు చూడటం లేదు, చావు కోసం సిద్ధపడుతున్నాం. చావు కోసం ఎదురు చూడటంలో మనం చావాలని, చావు కోసం సిద్ధపడ్డం. వెరీ గుడ్. ఆ పదం కూడా మీకు అర్థం కాలేదు కదా. చావు కోసం ఎదురు చూడటం. ఇప్పుడు మనము ఎప్పుడో వచ్చే 6 నెలల్లో 7 నెలల్లో ఎగ్జామ్ ఉంది. ఈ రోజు ఉదయాన్నే లేచి మనం ప్రిపేర్ అవుతున్నాడు. దాని అర్థం ఏంటంటే మనం ఎగ్జామ్ భయపడటంలే, ఎగ్జామ్ సిద్ధపడుతున్నాం. అలాగే ఒకనొక రోజు మరణం వస్తుంది. అది మీకైనా నాకైనా ఎవరికైనా మరణం రావాలి, చచ్చిపోవాల్సిందే. కానీ ఈ రోజు నేను నా పాపాలు ఒప్పుకున్నాను యేసు దగ్గర, ప్రభా నా పాపాలు క్షమించు అని అడుగుతున్నాను అంటే దాని అర్థం ఏంటంటే నా మరణ దినాన్ని గంభీరంగా నేను తయారు చేసుకుంటాను. అంటే ఆ రోజు భయపడకుండా నేను చేసే తప్పుల విషయమై ఇప్పుడే రిపెంట్ అవుతున్నాను. ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రిపేర్ అయ్యేవాడు ఎంత శ్రద్ధ కలిగిన వాడో, చదువు అంటే భవిష్యత్తు గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడో వాడి భవిష్యత్తు ఉన్నత స్థాయికి వెళ్తాడు. అలా కాకుండా ఉదయం 8కి 9కి లేచి మజ్జుగా స్కూల్కి వెళ్ళాడు అనుకో, వాడు చదువులో రాణించడు, వాడు భవిష్యత్తు ఉండదు వాడికి. అలాగే మేము ఏం చేస్తున్నామంటే ఇప్పటికిప్పుడు ప్రభా నా పాపాన్ని క్షమించని ప్రతిరోజు అనడం ద్వారా ఈ రోజు నేను పరిశుద్ధంగా బ్రతికేదానికి ప్రయత్నం చేస్తున్నాను. నా భవిష్యత్తు మరణాంతరం నా భవిష్యత్తుని ప్రభు యేసుక్రీస్తుతో సదాకాలం ఉండడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. చావు ఎందుకు వస్తుంది అంటే, చావుకి ఎందుకు సిద్ధపడ్డది అంటున్నామంటే, మనకి జంతువులకి ఏ తేడా లేదు. జంతువు కూడా అంతే. ఒకదాన్ని పైన వేలాడి తీసుంటాడు కషాయుడు, తోలు ఒలుస్తూ ఉంటాడు. ఇంకొక దానికి ఇక 4 ఆకులు కట్టుంటాడు ఈ గుంజకి, దీన్ని మేస్తూ ఉంటుంది. అరే ఇప్పుడు మేసి ఏం చేయాలి, ఇప్పుడు దీని ఏం చేయాలి, ఆల్రెడీ దాన్ని ఎక్కించాడు, చర్మం ఒలుస్తున్నాడు, అది అయిపోయిన తర్వాత నన్నే కదా ఎక్కిస్తాడు, ఇప్పుడు తినే ఏం చేయాలి అనుకోదు. ఇది అమాయకంగా తింటాను. నేను చెప్పనండి, అలా కాదు. విషయం ఏంటంటే ముందు చావు ఉంది నా ఎదురుగా అనే వివేచించకుండా ఈ 4 ఆకులను తింటుందంటే, ఈ వివేకమైనటువంటి జంతువుకి మనం ఎటు చస్తామని తెలిసి కూడా ఈ రోజు సిద్ధపడకుండా, పాపాలు క్షమించమని అడగకుండా ప్రభు యేసుక్రీస్తు బోధిస్తున్నా సరే, ప్రకటిస్తున్నా సరే, దీనికి ఈ వ్యక్తికి అసలు సంబంధమే లేదు. మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు అంటే చావుకు సిద్ధపడాలి, భయపడకూడదు. ఇప్పుడు మీరు నాకు చెప్పిన ఎగ్జాంపుల్ 2 అమ్మాయిలు ఉన్నారే, వాళ్ళకి కూడా ఇదే ధైర్యం.
ఏది ఇప్పుడు చావుకు సిద్ధపడాలని చెప్పారు కదా, అవును. మేబీ అదే కారణం వాళ్ళు చావుకు కూడా భయపడకుండా ఆ, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. నేను అదే చెప్పాను. ఇప్పుడు మీరు అదే చెప్పారు కదా. నేను అదే చెప్తున్నాను. చావుకు సిద్ధపడడం అంటే ప్రతిరోజు మన పాపాల నుంచి మనం క్షమించబడడం, పరిశుద్ధంగా బ్రతకడం, దేవుడికి భయపడి బ్రతకడం. అంతేగాని డంబెల్ తీసుకుని ఎత్తి మీద కొట్టి ఒక ఆవిడని చంపాలి, ఆ తర్వాత ఇంకొక ఆవిడ నోట్లో గుడ్డబెట్టి కొట్టి చంపాలి, ఇది కాదు. ఇది సూసైడ్. చావుకు భయపడలేదు వాళ్ళు. చావు భయపడ్డ కదా మూఢత్వం. రైల్వే ట్రాక్ మీద పడుకునేవాడు కదా చావుకేం భయపడ్డావు, అది మూఢత్వం. అది కాదు. మనం నమ్ముతున్న దానికి ఒక రీజన్ ఉండాలి, హేతు ఉండాలి. ఇప్పుడు నేను ప్రభు నేను పాపినని ఒప్పుకోవడం ద్వారా ఈ రోజు నేను పాపం చేయకుండా బ్రతుకుతాను. రెపెంట్ అయిన వాడు పాపం చేయడానికి ఏం పాపం చేశారు పాపి అనడానికి? పాపం అంటే ఏంటంటేనమ్మా, ఆజ్ఞను అతిక్రమించడం. ఆజ్ఞ అంటే దేవుని మాటను అతిక్రమించడం. బైబిల్లో 613 ఆజ్ఞలు ఉన్నాయి. దేవుడు మానవుడు ఎలా బ్రతకాలని చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. ఈ మాటలు మనం భౌతికంగా మేరుతాం, ఆలోచన పరంగా మేరుతాం. నీ పొరుగు వారి దగ్గర దేన్ని ఆశించకూడదు అని ఉంది, అది ఆలోచనకు సంబంధించింది. అబద్ధం ఆడకూడదు, వ్యభిచరింపకూడదు, నరహత్య చేయకూడదు, దొంగలించకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, దేవుని కాకుండా ఇంకో విగ్రహాన్ని మొక్కకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇలాంటి 613 ఆజ్ఞలు బైబిల్లో ఉన్నాయి. ఈ మాటలు మీరి ప్రవర్తించేదాన్ని పాపం అంటాం. ఆ ఆజ్ఞలు ఏంటో తెలియనంత కాలం ఎక్కడ మీరుతున్నామో కూడా తెలియదు. పాపం అంటే చేసేదే కాదు, పాపం అంటే మానసికంగా చేసేది కూడా పాపం అనే బైబిల్ చెప్పింది. కాబట్టి ఒక్కసారి నేను రెపెంట్ అవుతున్నా అంటే, పశ్చాత్తాపడతానంటే, ప్రభు పలానా విషయం తప్పు చేశానని, ఇంకోసారి ఆ తప్పు చేయడానికి భయపడతాను. అంటే చిన్నప్పటి నుంచి నేను విని పెరిగింది ఏంటంటే, మనం పుట్టింది ఒక కారణ జన్మం అయి ఉంటది. నువ్వు చచ్చేలోపు నలుగురికి సాయం అన్నా చెయ్యి, మంచి పేరన్నా తెచ్చుకో, ఒకరికి ఉపయోగపడేలాగా ఉండు, చావు వచ్చే వరకు వెయిట్ చేయని నేను విన్నాను. కానీ చావు కోసమే నువ్వు చావు వస్తుందని భయపడకు, అప్పటిదాకా ధైర్యంగా ఉండని నేను ఎప్పుడు వినలేదు. అండ్ నాకు ఇది కొంచెం ఆక్వర్డ్ గా కూడా అనిపిస్తుంది. ఓకే, అది మీరు వినలేదు కాబట్టి ఆక్వర్డ్ గా అనిపించింది. 10 మందికి సహాయం చేయని మీరు అన్నారు కదా, ఆ 10 మందికి సహాయం చేసేది ఎప్పటి ప్రారంభం అవుతుంది అంటే, మొదట నేను ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు, నేను రూపాంతరం చెందినప్పుడు, నా బుద్ధి మారినప్పుడు, నా ఆలోచన మారినప్పుడు నేను పక్క వ్యక్తికి సహాయపడతాను. నేను మంచోడిగా మారినప్పుడు సహాయపడతాను. అంటే బాప్తిసం తీసుకుంటేనే అవుతారా? బాప్తిసం తీసుకుంటే కదా. బాప్తిసం అన్నది నేను లోపల మారాను అనేదానికి అవుట్వర్డ్ ఏమంటారు రూపం, అది బయట రూపం. అది నేను మారాను అనేదానికి బయట కనిపించేది బాప్తిసం అన్నది. నేను మారాలి అంటే ఫస్ట్ నేను రెపెంట్ కావాలి, పశ్చాత్తాపడాలి నేను చేసిన పాపాలకి. నేను మారినప్పుడు 10 మందికి కాదు 20 మందికి ఉపయోగపడతాను, మంచి పౌరుడిగా ఉంటాను నేను. అంటే క్రిస్టియన్ గా మారితేనే ఇవన్నీ సాధ్యం అంటున్నారా? క్రిస్టియన్ గా కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా ఎవరైతే అంగీకరిస్తారో. ఒకటే కదండి. అంటే క్రిస్టియన్ అంటే మీరు సెక్యులర్ ఏదో మతానికి ముడిపెట్టినట్టుంటే నేను అది చెప్తున్నాను. కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో, క్రిస్టియన్ ఒకటి నమ్ముతున్నారు మీరు, అదైతే మైండ్ లో ఉంది. కాదు, అంటే సెక్యులర్ గా దీన్ని కూడా మతాల జాబితాలో వేశారు. అప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు అక్కడ అలాగే మాట్లాడుకోవాలి. కానీ రియాలిటీలోకి వచ్చినప్పుడు ఇది మతం కాదు, ఇది నిజం. ఇదే నిజం. ఏ నిజం? యేసు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నిజం, ఇంకెవరు నిజం కాదు. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎందుకు రాడు యేసు ప్రభు చెప్పాడు కదా. ఆయన మాట ప్రకారంగా యేసు ప్రభువే నిజం. ఇదేనండి నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకొచ్చేది ఇదే, నా దేవుడే నిజం అంటే మౌనిక గారు, నా దేవుడు కాదు, మీ దేవుడు కూడా మీకు తెలియదు కాదు. వినండి, అలా కాదు. మీరు ఒప్పుకున్నప్పుడు నేను ఎందుకు ఒప్పుకుంటా? అలా కాదు, నా దేవుడు కాదు ఆయన, మీ దేవుడు, మనందరి దేవుడు, మానవ జాతిని సృష్టించిన దేవుడు ఆయన. అయితే నేను తెలుసుకున్నాను, మీరు తెలుసుకోలేదు. అంటే ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి చదివినదంతా విన్నదంతా అంతా అబద్ధం అంటారు. యేసు ప్రభువే నిజం అన్నప్పుడు ఆయన కారణంతా అబద్ధమే కదా. ఎక్కడ యేసు ప్రభువే దేవుడు నాకు ఎవరు చెప్పలేదు. అది మీ సమస్య. చెప్పలేదంటే మీ సమస్య. అది సమస్య అంటే ఏమో నా చుట్టుపక్కల ఎక్కువగా ఉన్న వాళ్ళు హైందవులు అంటే ఇవి నమ్మే వాళ్ళు ఎక్కువ కావచ్చు, క్రిస్టియానిటీ అంటే నమ్మని వాళ్ళు అని కూడా అయి ఉండొచ్చు కదా. మనకు వినపడలేదు, మనకు తెలియదు అన్నంత మాత్రం చేత అది లేదని కాదు. మన దాకా నేను కూడా అదే చెప్తున్నా, మీ దేవుడు సత్యమైనంత మాత్రాన మన దేవుడు లేదు, నేను మీ దేవుడే అంటా, మీ దేవుడే అంటా. మానవ జాతిని సృష్టించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఒప్పుకోవాల్సిన అక్కర్లేదమ్మా. మీ దేవుడు గొప్పవాడైనంత మాత్రాన మిగిలిన దేవుళ్ళు తక్కువ అని కాదు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు అదే వచ్చారు మాట. నువ్వు నమ్మనంత, నీకు వినిపించినంత మాత్రాన అది లేదు అని మీరు ఎలా అన్నారో, ఇప్పుడు మీ దేవుడు సత్యం అని అన్నారంటే మిగిలిన వాళ్ళు లేరని కాదు, ఎవరివే కాదమ్మా. సత్యం ఒకటే ఉంటది, 2-3 సత్యాలు ఉండదు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే అనే ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్ యేసు ప్రభు ఇచ్చాడు. కాబట్టి నేనే అన్నప్పుడు ఇంకొకరిని ఇంక్లూడ్ చేయట్లేదు ఆయన. ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్ అది. నమ్ముతారా నమ్మరా అన్నది మీ వ్యక్తిగతం. అది కానీ చెప్తుంది ఏంటంటే ప్రపంచ మానవ జాతిని ఈ సృష్టిని తయారు చేసిన సృష్టికర్త యేసు ప్రభువే. ఓకే, మీ వేలో
యేసు ప్రభువే మా వేలో వేరే నేను సనాతన ధర్మాన్ని నేను నమ్ముతాను కాబట్టి మీ వేలో యేసు ప్రభు గొప్ప, నా వేలో నా శ్రీకృష్ణుడు శ్రీరాముడు గొప్ప. సో ఫైనల్ గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మౌనిక, మనకు ఒక మీడియా ఛానల్ ఉంది కాబట్టి దీని ద్వారా ప్రపంచానికి సత్యం వెళ్తే బాగుంటుంది అన్నది నేను ఇచ్చేటువంటి సలహా. ఈ వేదిక మీద మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఇంతకుముందు మీరు అన్నారు కదా యేసు ప్రభువుని నమ్మకపోతే రాళ్లతో కూడా చంపాలి అని అన్నారు కదా, అలాంటి స్టేట్మెంట్ బైబిల్లో లేదు. లేకపోతే ఎవరైతే దేవుని నమ్మలేదో వాళ్ళ ఇంటి మీద దోచుకోవాలి, వాళ్ళ స్త్రీలను రేప్ చేయాలి, ఇలాంటి భయంకరమైన మాట బైబిల్లో లేదు. ఇలాంటి విద్వేషాన్ని, బైబిల్ని మిగతా కంట్రీలో బ్యాన్ చేశారు అనే విద్వేషపూరితమైనటువంటి ఈ స్టేట్మెంట్స్ని, ఈ వాట్సాప్లో వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ వేదిక ద్వారా మీరు ప్రపంచానికి ఇవ్వడం ద్వారా మతాల మధ్య, మనుషుల మధ్య, విశ్వాసాల మధ్య విద్వేషాన్ని పెంచిన వాళ్ళు అవుతారు. కాబట్టి అది నిజమా కాదా తెలుసుకొని, నిజంగా అలా ఉందా, దాని సందర్భం అదేనా, 1కి 10 సార్లు బేరీజ్ వేసుకొని ఇలాంటి సున్నితమైన విషయాల్ని సమాజంలోకి పంపిస్తే బాగుంటుంది. మీ బాధ్యత. ఎటువంటి ఆధారాలు లేకుండా అంత ధైర్యంగా చెప్తారా? వెరీ గుడ్, మంచి ప్రశ్న అడిగారు. ఈసారి ఎవరైతే ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారో ఆ పర్సన్ తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి మీరు ఇక్కడ మధ్యవర్తిగా వ్యవహరించి ఒక ప్రశ్న అడిగి దాన్ని సమాధానం చెప్తాను. నేను ప్రశ్న అడుగుతాను, మీరు అక్కడ మధ్యలో కూర్చోండి, అక్కడ కూర్చోబెట్టండి. జస్ట్ అంతే, ఆ వ్యక్తికి ఇంత టైం అని చెప్పండి, నాకు ఇంత టైం అని చెప్పండి. ఈ టైంలో నేనేం చెప్తాను, ఆ వ్యక్తి ఏం చెప్తాను వదిలిపెట్టండి. మిగతా ప్రపంచం చూస్తుంది ఏ మాటలో ఎంత బలం ఉంది, ఏ మాటలో ఎంత సత్యం ఉంది అన్నది. ఊరికే నేను వచ్చి నా పక్కన మాట్లాడుకొని ఆయన వచ్చి ఆయన విషయం మాట్లాడుకుంటే రాధా మనోహర్ దాస్ అని రమ్మని సవాల్ చేశాను. ఎక్కడ మహేంద్ర స్టూడియోలో కూర్చొని, సిగ్నేచర్ స్టూడియో కూర్చొని రాలే, ఇప్పుడు దాకా రాలే. భయపడి రాలేదంటారా? భయపడి రాలేదు. ఇంకోసారి చెప్తున్నా వినండి. పాస్టర్ జాన్ పోల్తో రాధా మనోహర్ దాస్ ఎందుకు రాకుండా తిరుగుతారు అంటే భయపడి. వస్తే ఇంక మాట్లాడు చెప్తా, ఇంత ఓపెనింగ్ చెప్తున్నా కదా, రాడు. శివశక్తి ఛానల్లో డిబేట్ చేశాను, 4 సెషన్లు ఉంటాయి. ఒకసారి వీళ్ళు చూడండి, నా ఛానల్లో ఉంటాయి, వాళ్ళ ఛానల్లో ఉంటాయి. 4 సెషన్లు చూడండి. చివరికి వచ్చేప్పుడు ఏం జరిగిందో గడ్డగా చేయగబట్టి కూర్చున్నారు. శివశక్తి ఛానల్ కరుణాకర్ గట్టిగా అరిచి మాట్లాడతాడు కదా, 4 సెషన్లు వినండి, గడ్డగా చేయబెట్టుకుని కూర్చున్నాడు చివరికి వచ్చేటప్పటికి. కాబట్టి ఎదురుగా వ్యక్తి ఉంటే మాట్లాడే విధానం వేరే ఉంటుంది, ఎదురుగా లేకుండా ఏదైనా మాట్లాడచ్చు, దాన్నే ఉండదు. ఎంత బహిరంగంగా ధైర్యంగా చెప్తున్నా కదా, మీ ఇష్టం. ఎవరైనా సరే బైబిల్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్న ఎవరినైనా తీసుకోనండి, మీరు అక్కడ కూర్చోండి, అక్కడ ఆ వ్యక్తిని కూర్చోబెట్టండి. ఆ వ్యక్తికి ఇంత టైం అని చెప్పండి, నాకు ఇంత టైం అని చెప్పండి. ఆ టైంలో ఎవరేం మాట్లాడతాం అన్నది ప్రేక్షకులు డిసైడ్ అవుతారు. అప్పుడు ఏది సత్యమని తెలుస్తుందమ్మా. ఊరికే వాట్సాప్లో వచ్చేటువంటి ఈ మాటలన్నీ పట్టుకొని క్రైస్తవం మీద ఎంత విష ప్రచారం చేస్తున్నారమ్మా, తప్పిది. అది నేను మీకు చెప్పేటువంటి సలహా అమ్మ.